ప్రయాసపడి మరి వచ్చారు. మన మాట కాదన్నాక ఆ సర్వమంగళాదేవి అమ్మవారి బలంతో 2017లో వచ్చారు స్వామీజీ మన గుడికి, 16లో. అప్పుడు రాజప్ప గారు, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళంతా కూడా వచ్చి చక్కగా కూర్చుని వాళ్ళ ప్రవచనం విన్నారు. మీరు అందరూ కూడా శ్రద్ధగా కొంచెం కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతదాకా బాగా నడిపించారు. పొద్దున్నుంచి మీరు అందరూ చాలా అలసిపోయి ఉన్నారు. మీ అలసటను తీర్చడానికి స్వామి మంచి టానిక్ ఇస్తారు. మళ్ళీ రేపు పొద్దున్న 4 వచ్చి ఉత్తేజపరచడం గురించి. అంటే ఎవ్వరూ మాట్లాడద్దు, దయించి ఎవరు డిస్టర్బెన్స్ చేయకండి. నాకు పంచపాండవుల్లాగా ఒక 5గురు నా వెంబడే ఉండి అన్ని రకాలుగా వారి సహాసహకారాలు అందించారు. వృతాభక్తిగా మా ఆలయం తరఫున స్వామివారి చేతుల మీదుగా వారికి ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మా సర్వరంగ రామలింగ గాజి మల్లేశ్వరరావు గారు, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ చేయలేనంత సహకారం ఆయన నాకు అందించారు. ఈ కుంభాభిషేకం విషయంలో, ఈ ప్రతిష్టల విషయంలో కూడా ఆయనే నిలబడి సగం పనులు ఆయనే చూసుకున్నారు. నాకు సగ భారం తగ్గించారు. అలాంటి వాళ్ళని స్వామివారి ఆశీస్సులు ఇప్పించి వారిని సత్కరించడం నా ధర్మంగా భావించి ముందుగా గాజి మల్లేశ్వరరావు గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. అవుట్పుట్ సెట్టింగ్ స్మార్ట్ సర్వీస్. స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనం దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంటే కొంతమందికి అలవాటుది. మన హృదయం స్వామికి కనిపించాలి. కనిపిస్తే దాంట్లో వాళ్ళు ప్రవేశిస్తారు. అలాగే స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మనం అసలు పైన ఆచ్ఛాదన ఏది లేకుండా రావాలి. ఇందాక చెప్పాను. సురేష్ గారు పనిని తీసుకోవాలి మీరు ఈ లోపల. మద్దులు మహేష్ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు నాకు. ఆ 2 లక్షల రూపాయలు 50 లక్షలు అయింది. దాంతో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అందరూ ఇచ్చారు విరాళం. వాళ్ళు రూపాయి ఇవ్వరు, అది లక్షతోటే సమానం కదా. అలాగా సహకరించిన అందరికీ కూడా చేస్తూ అనుకోకుండా ఈ లోపల ధ్వజస్తంభం కార్తీక మాసం అయిన తర్వాత కొంచెంగా ఒరిగింది. ఆ ఒరిగి పడిపోలేదు, కింద ఎవరి మీద పడలేదు. ఆయన 12 లక్షల రూపాయలతో వేయించిన గాజువారి ఆ షెడ్ మీద అలా ఆనింది. అది మరి కింద పడితే దానికి రకరకాల ఉన్నాయి వ్యవహారాలు అని చెప్పారు, భయపెట్టారు. అదృష్టం కొద్దీ వారి షెడ్డే కాపాడింది. దాన్ని మళ్ళీ తీసి ఈ బడ్జెట్ మళ్ళీ ఎలాగా అని ఆలోచించుకుంటుంటే అనుకోకుండా మా వీధిలోనే, మా ఇంటి ఎదురుగుండానే ఉండేవారు కంకటాల సురేష్ గారు. వారి నాన్నగారు కూడా మన గుడికి చాలా సహకారం చేశారు. వారు వచ్చి ధ్వజస్తంభం గురించి మీరు ఇబ్బంది పడద్దండి, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అన్నారు. ఆయన అలా కాపాడారు మనం. మీరు అందరూ కూడా తప్పట్లు కొట్టండి, వాళ్ళకి డబ్బులు ఎలాగే ఇవ్వలేకపోతున్నారు, తప్పట్లు కొట్టండి. రండి సురేష్ గారు. అలాగే ఈ మండపాలు, ఈ ఋత్విక్కులు, ఈ వ్యవహారం అంతా కూడా మా బావగారైన అక్కిరా సూర్యనారాయణ గారు ఆయనే మొత్తం వ్యవహారం అంతా ఆయనే చూసుకున్నారు. ఋత్విక్కులు మాట్లాడడం దగ్గర నుంచి ఋత్విక్కులు వ్యవహారం జరిపేదాకా కూడా ఆయనే చూస్తున్నారు. చివరికి కాగడా కూడా మూసేశారు, కాగడా కూడా పట్టుకున్నారు. అంచేత మా కుటుంబ సభ్యులుగా మా బావగారిని కూడా ఒకసారి సత్కరించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అక్కిరా సూర్యనారాయణ గారిని కూడా
వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను. అన్ని రకాలుగా ఏదైనా ఆహ్వాన పత్రిక కొట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడంలో నాకు వెనకొండి నడిపించిన కాళకూరి నాగవంశభూషణ గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నాను. దయించి పైకి వచ్చేవారు చొక్కా విసిరాలి, పనిని కూడా ఉండకూడదు. వచ్చారా రండి. లేట్ అయిపోతుంది అంటే రేపు ఆధారంగా ఉంటుంది. అలాగే స్వామివారి ప్రోగ్రాం హైదరాబాద్ మేము 2 సార్లు వెళ్దాం. నా వెనకాల ఉండి హైదరాబాద్ వేస్తాడు. మొదటి నుంచి ఈ ఆలయ అభివృద్ధిలో అతని సలహాలు సంప్రదింపులు చేసి ఈరోజు మీ దీక్షా వస్త్రాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి మేము తేవడం జరిగింది. దానికి ఎండనక వాననక నాతో పాటు తిరిగిన నా ప్రియమిత్రుడు సంపత్ కుమార్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. నాలుగు నెలల నుంచి ఆయన ఆఫీస్ చూసేసుకుని ఆహ్వాన పత్రికలు పంపడం దగ్గర నుంచి ఇవాళ పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి సోమవారం తీసుకురావడం గురించి నేను సంతోష్ కుమార్ శర్మ గారిని రిసీవ్ చేసుకోవడం అవన్నీ కూడా ఆయన మీద బాధ్యత పెట్టాను. సక్రమంగా ఎక్కడ తూచే తప్పకుండా నేను ఏం చెప్తా చేసిన మా కిషోర్ గారిని కూడా వచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే కోరుతున్నాను. వీరందరి సహకారం ఇంత కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మళ్ళీ మనకి స్వామివారు అనుగ్రహించి వస్తాను అని చెప్పి ఆయన మనకి అభయం ఇచ్చారు. అలాగే ఆయన మాట ప్రకారం పాపం ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో సర్వమంగళాదేవి అమ్మవారిని చూడాలి, చాలా కాలం అయింది, నేను వస్తానని చెప్పి ఆయన కూడా పాపం మనకు చాలా సహకరించి ఆయన ఆశీస్సులతోటే ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిగింది. మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణవర్గచ్ఛవిం
హరి ఓం. సభలో సభా సరస్వతి స్వరూపంగా ఆసీనులై ఉన్నటువంటి సకల భక్తజనానికి, స్వామివారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపటానికి సంకల్పం చేసినటువంటి మా రవి గారికి అందరికీ కూడా నారాయణ స్మరణలు తెలియజేసుకుంటున్నాం. ఆది గురువు నారాయణుడు, ఆది పదము నారాయణం, ప్రణవం. నారాయణం అంటేనే ప్రణవం. కాబట్టి నారాయణ స్మరణతో మనం ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క వేదిక సర్వమంగళప్రదమై ఉంటుంది. అందుకే అమ్మవారిని ఏమంటున్నాం మనం? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. ఇక్కడ శరణ్యే త్రయంబకే గౌరీ, శరణ్యే త్రయంబకే దేవి రెండు పదాలు ఉపయోగిస్తున్నారు. మళ్ళీ గౌరీ అన్నా దేవి అన్నా నారాయణీ నమోస్తుతే అని చెప్పి చివరికి నారాయణ శబ్దాన్ని అమ్మవారికి కూడా మనం అన్వయిస్తున్నాము అంటే అర్థం నామాలలో అన్నిటికంటే ప్రధానమైనటువంటి నామము నారాయణ శబ్దం. అందుకే ఎదులు ఒకరిని ఒకరు పలకరించుకోవాలన్నా, ఎవరు నమస్కరించినా నారాయణ అనేటువంటి పదాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. అది ఉపదేశం. ఉపదేశముతో పాటు ఆచారం, సంప్రదాయం, అది ఒక గౌరవం, అది ఒక సనాతన ధర్మం, అది భగవత్తత్వానికి ఆనందతత్వానికి మధ్యన ఉన్నటువంటి ఒకానొక శబ్దతత్వం నారాయణ. అందుకే ఈవేళ సర్వమంగళప్రదంగా మనం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారి యొక్క రాజగోపుర మహాకుంభాభిషేక సహిత ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసుకోవటానికి కారణంగా నిన్నటి రోజున సంతోష్ కుమార్ శర్మ గారు వచ్చి వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనందరికీ కూడా వారు పౌరాణిక వ్యాసరూప నారాయణులై నిన్నటి రోజున నారాయణావతార వచనాన్ని విన్నారు. ఈవేళ యతిద్వయమైనటువంటి ఈ ప్రాంగణంలో యతి సాక్షాత్ నారాయణ అంటున్నారు. చూడండి, రామలింగేశ్వర స్వామి వారి యొక్క ధ్వజస్తంభ రాజగోపుర కుంభాభిషేకానికి విష్ణువే తనకు తాను కర్తృత్వాన్ని వహిస్తున్నటువంటి ఒక గొప్ప తరుణం. ఏదైనా వ్యాఖ్యానం చేయాలి అంటే మనకు వ్యాస భగవానుడై ఉండాలి. ప్రవచనం కానీ, వేదం కానీ, శాస్త్రం కానీ, లేదు ఏదైనా ఇంకా సంశయాది ధర్మశాస్త్రాల యొక్క వివరాలు మనకు తెలియజేయాలంటే కూడా వ్యాస భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనలో ఉండాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠుడు వశిష్ఠ మహాముని యొక్క ప్రపౌత్రుడు, పౌత్రుడు కాదు ప్రపౌత్రుడు. వశిష్ఠ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం. వశిష్ఠము శక్తి, పరాశరం వ్యాసుడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం. ఇది మనకు గురువు పరంపరగా వస్తున్నటువంటి ప్రణాళిక. అందుకే సదాశివ సమారంభమన్నా నారాయణ సమారంభమన్నా కూడా ఇద్దరిలో కూడా అభేదమే, జీవతత్వము అభేదమే. ఈవేళ తెల్లవారి మేము రాగానే పాలభూ తిలకలోచన భావయామి పరదేవత, మనసి భావయామి పరదేవత అని ఒక పండితులు వారు ఇక్కడ ఉన్నటువంటి వారు ఆ శ్లోకాన్ని స్మరించారు.
తిలకం. ఈ తిలకం దగ్గరనే మనకు అనేక రకాలైనటువంటి సంశయాలు, గలాటలు, లోకంలో రకరకాలైనటువంటి వివాదాలు, అడ్డంగా పెట్టాలా, నిలువుగా పెట్టాలా, బొట్టుగా పెట్టాలా, అసలు పెట్టకుండా ఉండాలా, ఇలాంటివి అనేక అంశాలను మనం ప్రతిపాదించుకుంటున్నాం. కానీ మీరు పెట్టకపోయినా అక్కడ తిలకం ఉన్నట్టే అని మనకు శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఈ పాలం అనేటువంటిది ఒక లోచనము, నేత్రస్థానం. అందుకే విరాట్ పురుషుడి యొక్క అవతారము ఎలాగా జరిగింది అని మనకు ఉపనిషత్తుల్లో అనేక అంశాలు చెప్తున్నప్పటికీ కూడా అందులో మొండకోపనిషత్తు మనకు చెప్తున్నటువంటి మాట అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యో దిశశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః అని ఒక శ్లోకం మనకు కనిపిస్తున్నది. ఈ లోకంలో జీవము 3 రకాలుగా విభజనమై ఉంటుందట. ఈరోజు మనం అంటున్నాం నేను జీవాత్మను, అక్కడ పరమాత్మ. సర్వవ్యాపి మహేశ్వర, ఫలానా చోట ఉండేటువంటి వాడు పరమాత్మ కాదు. పరమాత్మ జీవాత్మ కంటే భిన్నమైన వాడు కూడా కాదు. కాకపోతే నేను పరమాత్మననేటువంటి భావన ఎవరికైతే ఉండదో వాడు జీవాత్మ. అందుకే జీవాంశ అధికంగా కలిగినటువంటి దేహ సంబంధమైనటువంటి భ్రాంతి కలిగినటువంటి వారిని మనం ఏమంటున్నాం? జీవ. ఆ దేహ భ్రాంతి కూడా అధికంగా అంటే జ్ఞాన సంబంధమైనటువంటివి శూన్యమవుతూ వస్తూ కేవలం ప్రాపంచికమైనటువంటి వస్తు సముదాయముందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండటం. ప్రాపంచికమైనటువంటి వస్తు సముదాయమునందు శ్రద్ధ కలిగి ఉండటం అంటే అర్థమేమి? ఆహార, నిద్ర, భయ, మైథునంచ. ఈ 4 యందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండటము. జ్ఞానం అనేటువంటి పదార్థము యొక్క వివేకము ఏమాత్రము స్పర్శ లేకపోవటము పశుత్వం అంటాం. అంతే కదండి. పశువులా ప్రవర్తిస్తున్నాడు రా వీడు అని లోకంలో ఒక వ్యావహారిక. పశువులా ప్రవర్తిస్తున్నాడు అంటే మాట్లాడటానికి మునుపు, మాట్లాడిన తర్వాత, పని చేయటానికి మునుపు కానీ తర్వాత కానీ, ఆలోచించటానికి ముందు కానీ వెనకాల కానీ ఈ తన యొక్క స్థితిగతులను విస్మరించి ప్రవర్తించేటువంటి తత్వాన్ని పశుత్వం అని అంటున్నాం. అందుకే ఏదైనా ఒక పశువుకు ఎలాగా ముక్తి కలుగుతుంది అంటే సహజంగా ఆ పశుజన్మ సాధారణమైనటువంటి గర్భమునందు జన్మించి అలాగనే మరణిస్తే పునరపి జననం పునరపి మరణం. దాని యొక్క ప్రవృత్తిలో ఏముంటుంది? ఆహారం, నిద్ర, భయం, దాని యొక్క సంతానాన్ని అది ప్రవృత్తి యందు విష్ణురు విష్ణురు విష్ణు. కంప్యూటర్లో ఎర్రర్స్ వస్తే వైరస్ చేస్తాం, యాంటీవైరస్. అదేం చేస్తుంది? కంప్యూటర్లో ఉండేటువంటి ఆ వైరస్లు ఏం చేస్తుంటాయి అంటే మధ్యలో ఎర్రితనాన్ని కలగజేస్తుంటాయంట. దాన్నే మనం ఏమంటాం? వెర్రితనం. ఆ కంప్యూటర్ ఒక మహామేధాశక్తిగా పనిచేయవలసినటువంటి కంప్యూటర్లో వైరస్ చేరిందనుకోండి, అది వెర్రెక్కి మధ్యలో మనకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవటం కానీ, లేదంటే మాల్ ఫంక్షనింగ్ అంటాం, అంటే దాని ఇష్టం వచ్చినట్టు ఫంక్షన్ చేయటం కానీ చేస్తూ ఉంటుంది. అందుకే ఏదైనా ఒక సభలో మధ్యలో విఘ్నత వచ్చినప్పుడు యాంటీ వైరస్ ఏదన్నా ఉన్నది అంటే అది విష్ణురు విష్ణురు విష్ణు అనేటువంటి పదం. ఆ విష్ణు శబ్దం ద్వారా ఏదైతే ఎక్కడికి సంబంధం తెగి ఉంటుందో ఆ సంబంధాన్ని మళ్ళీ కూడా అది అతుకు లేకుండా తెగినటువంటి సంబంధము కాకుండా లోకంలో ఆ మర్యాదను మరల కూడా ఎక్కడైనా మధ్యలో ఉత్సాహరాహిత్యము, శ్రద్ధారాహిత్యం లాంటివి కలగకుండా చేయటానికి నామస్మరణం అనేటువంటిది మనకు సంప్రదాయంగా విధిస్తున్నటువంటి విధి కనుక ఇప్పుడు మధ్యలో మైకు మార్చుకున్న సమయంలో విష్ణునామస్మరణ చేశాం. అందుకే భోజనకాలే హరినామస్మరణ, విఘ్నకాలే విష్ణునామస్మరణ, సదా నారాయణ
నామస్మరణ. చూడండి, పెద్దలు మనకి ఎంత నీట్గా చెప్పుకుంటూ వచ్చారో, స్పష్టంగా చెప్పారు. నోటినందు ఏ పనికైనా ముందు వెనుక నామం ఉండాలి అనేటువంటిది. అందుకే మనం చేస్తున్నటువంటి ప్రసంగంలో అప్రస్తుతం రాకుండా విష్ణువు కాపాడుతూ, ఎవరికి మనస్సు నొచ్చుకోకుండా ఉండేటువంటి జ్ఞానపదమైనటువంటి మధుర పదార్థం లాంటి పదార్థము మీ నాలుక యందు బుద్ధినందు. తీపి తింటే బుద్ధినందు ఎంత ఆహ్లాదం కలుగుతుంది. అందుకే శుభవార్త కలిగింది అంటే నోట్లో తీపి పెట్టాలి. తీపి పెడితే కొంతమందికి తీపి నచ్చకపోవచ్చు, కానీ నాలుక మీద తీపి పడగానే మనస్సులో ప్రీతి మొదలవుతుంది. అందుకే ప్రీతికరమైనది ఏదైనా ఉన్నది అంటే అది తీపి పదార్థము, మధుర పదార్థం. అధరం మధురం వచనం మధురం అని మనం ఎప్పుడన్నా తిన్నామా? రామదాసు వారు కూడా అన్నారట, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని. ఆ నామాన్ని ఎప్పుడూ రుచి చూసినట్టుగా అవకాశం కలగలేదు, కానీ నాలుగుకేమి మాకు ఆ జ్ఞానం రాలేదండి రామ అంటే నాలుగు రాదయ్యా. ఆ నాలుగు యందు పలికేటువంటి శబ్దం నీ బుద్ధిలో ఆ తీపికి కలిగినటువంటి ప్రీతిని నీకు బుద్ధిలో కలగజేయటమే నామానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. ఆ ప్రీతి ఒకసారితో రాదు. పిల్లవాడికి స్తన్యపానం తాగేటువంటి వాడికి ఆవకాయన్నం రుచి పెడితే ఎలాగైతే వికటిస్తుందో, మొట్టమొదటిసారిగా వాడికి ఆ రుచి వచ్చేస్తే ప్రపంచంలో అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. ఇంకా కర్మ సిద్ధాంతం ఏమవుతుంది చెప్పండి? అందుకే కాస్త సాధన కావాలి అన్నారు. అందుకే పశుత్వం దగ్గర ఉన్నాం మనం. ఆహార నిద్ర భయమైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణం. నిద్రపోతున్నాం. సంతానాన్ని మన యొక్క రూపంలో భవిష్య కాలము నడుస్తూ ఉంటుంది. జీవమే లేకపోతే కాలానికి నిరుపయోగత సిద్ధిస్తుంది. కాబట్టి కేవలం పశు పక్షి వృక్షాదులు మాత్రమే మిగిలేటువంటి కాలాన్ని మనం ఊహించలేము. ఆ కాలానికి కూడా ఉత్తీర్ణత కావాలి అంటే ఆ కాలంలో మనుష్య జీవనం కావాలి. అందుకే పరమాత్మ ఏకోహి జ్ఞానం అధికో విశేషో జ్ఞానస్యహీన పశుభి సమాన. జ్ఞానము లేనటువంటి వాడు పశువుతో సమానం. ఏకోహి ధర్మో అధికో విశేష. ధర్మము జ్ఞానము రెండూ కూడా ఆ కర్మతో కూడుకున్నటువంటిది ధర్మం. మధ్యాహ్నం చెప్పాం, వేదో కిలో ధర్మ మూలం. కాబట్టి జ్ఞానము ఏమిటి అంటే వేద ఆచార వ్యవహారమునందు అభ్యాసము కలిగి వైరాగ్యము చేత ప్రవర్తిస్తున్నటువంటి వారి యొక్క జ్ఞానము. మనస్సులో ఏ భావం ఉన్నదో దాన్ని జ్ఞానము అంటున్నాం. ఇదే గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్న నాలుగింటి యందు మన చిత్త వ్యాపారములు ఉంటాయి. ఆహార నిద్ర భయ నిద్ర అలసత్వము కామ్యాదులు యందు. ఎందుకంటే సమయం అయిపోతుంది, 8:30 అవుతోంది. మనం ఊరుకొని ఉన్న కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని ఊరుకొని ఉండదుగా. ఎందుకంటే దానికి ఒక పెద్ద పని పెట్టాడు పరమాత్మ. నాయనా నీ పని ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి వాడు వాసుదేవుడట. కడుపులో ఉండేటువంటి నారాయణ శక్తికి వాసుదేవ అని పేరు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత అన్నాడు ఆయన. నేనున్నా నీ కడుపులో నేను లేకపోతే నీకు జఠరాగ్ని అనేటువంటి ఒక పదార్థము పుట్టదు. దానికి నువ్వు సరైనటువంటి పదార్థాన్ని సమయానికి వేయకపోతే నీకు ప్రాణాపాన వ్యానోదానములనేటువంటి చతుర్విధ ప్రాణములు నీకు కలగవు. కాబట్టి నా యజ్ఞము కూడా నీకు ముఖ్యమే. చూడండి, మనకు ఎక్కడైనా కార్యక్రమం చేస్తే ముందు దొరికేది ఏమిటి? దేవాలయంలో నిత్యం దొరికేది ప్రసాదం. అందుకే అది వాసుదేవ పూజనం. ఆ తర్వాత హృదయం, ఉదరం తర్వాత ఉండేటువంటిది హృదయం. హృదయంలో ఎవరు ఉంటారు? నారాయణుడు ఉంటాడట. ఈ నారాయణుడు ఏం చేస్తుంటాడు? ఆయనకు కావాల్సింది ప్రాణం కావాలి. ఇక్కడ హృది ప్రాణే గుదేపానో సమానో నాభిదేశక అని ఎక్కడెక్కడ మన శరీరంలో ఏ ప్రాణాలు ఉన్నాయో మనకు పెద్దలు చెప్తున్నారు పురాణాల్లో. హృదయమునందు ప్రాణం అనేటువంటి వాయువు ఉన్నది. నాభికి కింద భాగంలో అపానం అనేటువంటి వాయువు ఉన్నది. నాభి దగ్గర సమానం అనేటువంటి వాయువు ఉన్నది. కంఠదేశస్తు ఉదానో వ్యాన సర్వశరీరక. వ్యానం అనేటువంటిది బ్రహ్మరంధ్రం నుంచి నకశిక పర్యంతము కూడా పాకి ఉంటుందయ్యా. దానివల్లనే నీ యొక్క కదలికలన్నీ కూడా ఏర్పడుతున్నాయి.
నువ్వు నిలబడితే బ్యాలెన్స్గా ఉంటున్నావు అంటే నాభిలో ఉండేటువంటి సమాన వాయువు వలన నువ్వు నిలబడుతున్నావు. నాభి కింద ఉన్నటువంటి అపాన వాయువు వల్ల తినబడినటువంటి మాలిన్యములన్నీ తీయబడుతూ నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు. నువ్వు చిరంజీవిగా మాట్లాడగలుగుతున్నావు అంటే నీ హృదయంలో ఉన్న ప్రాణశక్తి శబ్దశక్తిగా మారితే నీ ప్రాణశక్తి నీకు వాక్కుగా ఉన్నది. ఆ శబ్దశక్తిని బయట తీసే శక్తి ఉదాన శక్తికి ఉన్నది. అది కంఠదేశస్థు ఉదాన. కంఠంలో ఉదాన శక్తి ఉన్నది. మనం ఎన్ని మాట్లాడాలనుకున్నా కూడా మన విద్యా సంస్కార బలముల చేత ఏది మాట్లాడాలో అది మాత్రమే మనం మాట్లాడతాం. ఒక వేద పండితులు ఉన్నారు. వారి చిన్నప్పటి నుంచి అభ్యాసం ఏంటి? వేదాభ్యాసం. వేద విద్యను అభ్యసించినటువంటి వారు ఏమి మాట్లాడినా ఏం చేసినా వారి జీవిత ఉపాధికి అన్నిటికీ మూలమైనటువంటి అభ్యాసం ఏముంటుంది? అయితే పూజ, లేదంటే వేదపారాయణ. అంతకంటే అభ్యాసం లేదు. ఒకవేళ అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ మా చేత పూజలు ఏదో ఒకటి చేస్తున్నారు. ఏ పూజ చేసినా లోకానికి మంచిదేగా. వ్యర్థమైన పూజ ప్రపంచంలో లేదు. వ్యర్థమైనటువంటి వాక్కు అసలే లేదు. వ్యర్థమైనటువంటి మొక్క ఎప్పుడూ లేనే లేదు. కాకపోతే దేన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలియటమే జ్ఞానం. పశువు కూడా గడ్డి వేస్తూ ఉంటుంది, దానికి వాక్కు లేదు. ఎందుకు పరమాత్మ దానికి వాక్కు ఇవ్వలేదు అంటే జ్ఞానము లేదు అని చెప్పటానికి వాటికి వాక్కులు ఇవ్వలేదట. కానీ వాటిల్లో అలౌకిక జ్ఞానం ఉన్నది. లౌకిక జ్ఞానం లేదు కానివ్వండి, అలౌకిక జ్ఞానం మాత్రం స్పర్శ రూపంలో పశువుల యందు కూడా ప్రవృత్తిలా ఉంటుంది అని మనకు అనేక ధర్మ విషయాల యందు మనం గ్రహిస్తున్నాం. ఎలాంటిది అంటే మన మనసులో ఉండేటువంటి ఆలోచన పశుగ్రహం కేవలం దృష్టి ప్రసార మాధ్యమం చేతనే యజమాని యొక్క మనుషుల యొక్క మనోగత అభిప్రాయాలను అవి పసిగడతాయట. ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకెందుకు లేదు అంటే దానికి వాక్కు లేదు కాబట్టి దాని స్పందనను తెలియజేయడానికి పరమాత్మ ఒక మాధ్యమాన్ని పెట్టాడు లోకంలో. అంటే దానికి నొప్పిగా ఉన్నది, నాకు ఆకలి వేస్తున్నది, నేను భయంతో ఉన్నాను అని చెప్పటానికి దానికి ఒక స్పందన ఉన్నది. దాన్నే మనం ఏమంటున్నాం? ఆ మాధ్యమాన్ని మధ్యమా. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ లలితా సహస్రనామం బాగా అభ్యాసంలో ఉంటుంది. పరా ప్రత్యక్షిత రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప మునిమా నసహంసిక. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి మాట సర్వమంగళ శబ్దానికి ఈవేళ మనం అర్థాన్ని చెప్తున్నాం. ముని మానసహంసిక. సర్వమంగళ అంటే అర్థం ఏమిటి? మీ మనస్సునందు హంస లక్షణములు కలిగినటువంటి ఏ జ్ఞానస్వరూపమున్నదో ఆ స్వరూపాన్ని మనము మంగళస్వరూపంగా చెప్తున్నాం. అందుకే వివాహంలో ప్రధానమైనటువంటి బంధం కలగజేసేది ఏమిటి? మంగళసూత్ర ధారణ. ఆ మంగళసూత్ర ధారణ దేని కొరకు చేస్తున్నామంటే భార్యాభర్తల మధ్యన మాధ్యమంగా నిలిచేటువంటి హంస స్పందనను ఆ సౌమంగళ్య శక్తిగా మనకు ప్రతీకగా ఆ మనసు ఏకీకృతమైనటువంటి మాంగళ్య శక్తిగా మనకు నిరూపించటానికి మంగళసూత్ర ధారణ. దీన్ని ఎవరు ఆమోదించాలి? ఈ శక్తిని శివసహిత సర్వమంగళాదేవతలు ఆమోదించాలి. అందుకే దాన్ని ఏమన్నాం? కళ్యాణం. రేపటి రోజున పార్వతీ కళ్యాణం చేస్తారు, శివపార్వతుల కళ్యాణం, శాంతి కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే అర్థం ఏమిటి? దాని పర్యాయవాచకాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. చూడండి, స్వ అంటే ధనం, స్వ అంటే మనం. ఈ దేహానికి కూడా ధనం అని పేరు ఉన్నది కాబట్టి స్వధర్మో నిధనం శ్రేయ. ధర్మానికి మించిన ధనం లేదయ్యా. స్వధర్మో నిధనం శ్రేయ. నీ దగ్గర ధనం లేదని నువ్వు అనుకుంటున్నటువంటి ఏ స్వధర్మం అయితే సంపత్తుగా ఉన్నదో అది నీకు శ్రేయస్కరాన్ని ఇస్తుంది. నువ్వు సంపత్తుగా భావిస్తున్నటువంటి ఏ ప్రత్యక్ష ధనం ఉన్నదో అది నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఏమాత్రము కనికరించకుండా నీ కష్టాన్ని తీర్చేటువంటి నెపంలో అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాము అంటే ఆపదల యందు మనల్ని రక్షిస్తుంది అని అనుకుంటున్నాం. కాదు,
ఆపదను సృష్టించి తప్పించుకుంటుంది అని పురాణాలు చెప్తున్నాయి. మరి ధనాన్ని ఎందుకు సంపాదించాలండి అంటే దానం కొరకు సంపాదించాలి. దానం చేస్తే నీకు ఆ రోగం అనేటువంటిదే రాదు కదా. అందుకే ఆ జ్ఞానం అనేటువంటి జ్ఞానం ఎవరు చెప్పాలి? వేదంలో చెప్పాలి. యజ్ఞ దాన తపో కర్మ నత్యాద్యం కార్య ఏవ తత్. ఇది భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి. 6వ అధ్యాయంలో ఇందాక చెప్పాం, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం. చూడండి, ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తనను తాను వైశ్వానరాగ్నిగా, వైశ్వానరుడు అంటే విశ్వాన్ని ధరించినటువంటి విశ్వనర రూపాన్ని ధరించినటువంటి వాడిగా ప్రకటిస్తూ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు. ఇది క్షేత్రమే తప్ప క్షేత్రజ్ఞంచ మాం విద్య సర్వక్షేత్రేషు భారత. నాయనా, ఈరోజు నీకు కలిగినటువంటి దుఃఖం కూడా నీ అంధకారము వల్ల నీకు కలుగుతున్నటువంటి దుఃఖమే తప్ప అది నా చైతన్య శక్తిగా కాదు. నా చైతన్య శక్తితో నీలో ఏమైనా ఉన్నది అనుకుంటే నువ్వు ఏం చూసుకోవాలి అంటే నీ గురువుల దగ్గర నువ్వు సంపాదించినటువంటి పాండిత్యమే నేను అన్నారట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మన తెల్లవారు కూడా ఇదే భావన మేము వ్యక్తపరుస్తూ వచ్చాం. భవుడు అంటే శివుడు, శివో జీవ జీవో శివ, శివో దేవ సనాతన. ఆయన సనాతనం. ఇప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరూ కూడా నినాదం చేస్తున్నారు. ఈ సనాతనం అంటే ఏమిటి అంటే కొంతమందికి దైవ శబ్దం పనికిరాదు కాబట్టి సనాతనం అంటే భారతము. భారతానికి కూడా భౌగోళికమైనటువంటి లక్షణాలు కొన్ని సంవత్సరాల క్రిందట అఖండ భారతంగా ఉండింది. మొత్తం యావత్ భూమండలము కూడా సశైల వనకాననాలతో పాటు భూమండలం అంతా ఏకీకృతమై ఒక భారతంగా ఉన్నటువంటి తర్వాత ఖండిత భారతంగా తయారై ఈరోజు భారత ఖండంగా తయారై భరతవర్షే భరతఖండే అంటున్నాం. మేరోహ దక్షిణ దిగ్భాగం. ఒకప్పుడు భారతదేశానికి ప్రధాన బిందువుగా ఉన్నటువంటిది మేరువే, అంతకుమించి వేరే ఏం లేదు. మనకు జియోగ్రఫికల్ స్ట్రక్చర్స్ తీసుకున్నట్టయితే అఖండ భారతావని ఒకటిగా ఉండేది. తర్వాత ఖండితంగా అయి ఈరోజు భరత వర్షమై భరత ఖండమై ఉంది మన దగ్గర అనేక ఖండాల్లో. అలాగా ఈ భారత వర్షంలో కూడా మనము దేవతా వర్షాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దేవభూమి కర్మభూమి 2 భాగాలుగా వింధ్యలు మధ్యలో పెట్టుకుని తీసుకుంటాం. వింధ్య అనేటువంటి భాగాన్ని మనం ఎప్పుడైతే ప్రమాణంగా తీసుకుంటామో ఉత్తర దక్షిణ భాగాలుగా భారతదేశం 2. అందులో దక్షిణ భారతం అంతా కూడా కర్మభూమి. ఇక్కడ కర్మ ఎందుకు ప్రాధాన్యంగా ఉంది? ఒకప్పుడు భారతం అంతా కర్మభూమికి ప్రాధాన్యంగానే నడిచింది. కానీ మధ్యలో వింధ్య పర్వతాలు అమాంతంగా ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరిగిపోయి సూర్యరశ్మి 12 సంవత్సరాల కాలం ఉత్తర భాగంలో పడలేదట. హిమాలయ పర్వత పర్యంతము వింధ్యాది హిమాలయ పర్యంతము కూడా అంత చీకటిమయంగా ఉండి కాలం అనేటువంటిది చేత అగస్త్య మహాముని గారు వారు ఈ యొక్క కృపచేత మళ్ళీ ఆ వింధ్యములన్నీ కూడాను వామన రూపాన్ని ధరించి ఇప్పటికీ కూడా మనకు కాశీ వెళుతూ ఉంటే మధ్యలో కనిపిస్తాయి. వింధ్య పర్వతాలు ఎంత ఉంటాయి? దాదాపు మన ఆ షామియానా అంత హైట్ ఉంటాయి. అంతకు మించి లేవు. ఎందుకంటే అగస్త్యుల వారు మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు వింధ్యుడు పెరగడు, ఆయన వెళ్ళడు. కాబట్టి వింధ్య పర్వతాలు అంతే. కాబట్టి ఎప్పుడైనా అధికంగా పెరగాలన్న కోరిక వస్తే అంతకంటే అధికంగా మనం పడిపోతూ ఉంటాం, మళ్ళీ పెరగం. చూడండి, భౌగోళికమైనటువంటి సనాతన ధర్మము మనకు అదే చెప్తూ ఉంది. కాబట్టి జీవో శివ శివో జీవ శివో దేవ సనాతన. దేవుడు శివుడు, దేవుడే జీవుడు, జీవుడే దేవుడు, ఆయనే సనాతనుడు. ఏ లోకంలో సనాతన శబ్దానికి అర్థం చెప్పట్లేదు, కానీ మన భారతదేశంలో మాత్రం సనాతనం అంటే చెప్తున్నారు. ఏమిటి అంటే నాయన ఈ దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిది ఏదైతే ఈ నూతన నవీన పురాతనం అనేటువంటి బాల్య యౌవన కౌమారములనేటువంటి జరామరణ భయములతో కూడుకున్నటువంటి ఏవైతే ఈ శరీరముల్ని ఆశ్రయిస్తూ వెళ్ళిపోతూ ఉన్నదో దాన్ని సనాతనం అంటున్నాం. దాన్ని గుర్తించటానికి సనాతన ధర్మ ప్రణాళిక మనకు చాలా అవసరం.
ఆ సనాతనుడు శివుడు. శివధర్మములు ఏవైతే ఉన్నాయో అంటే జీవధర్మములు ఏవైతే ఉన్నాయో, అందుకే అక్కడ మనకు స్కంధోపనిషత్తు అని ఒక చోట శివతత్వాన్ని మనకు చెప్తూ శివో జీవ జీవో శివ అన్నారు. దాన్నే మనకు మహన్యాసాదిలో కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేర్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. నువ్వు నేను వేరు కాదు అనేటువంటి భావనతో ఎవరైతే శివదర్శనం చేస్తారో సజ్జోకాల మోక్ష స్థితి వారికి కలుగుతుంది. అందుకే నీలో ఒక్క మాట మేము అడుగుతాం, నీ ఊపిరి నువ్వు తీసుకుంటున్నావా, ఎవరైనా తీసుకొనిస్తున్నారా? దీని గురించి మనం బాగా శ్రద్ధగా ఆలోచించాలి. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో దీని యందు చాలా విశేషమైనటువంటి ప్రతిపాదన ఉన్నది. నీ కర్మ నీ అధీనంలో లేదు, కర్మ అధీనంలో నువ్వు ఉన్నావు. అంటే ఎట్లాగా, నీ ఊపిరి నీకు నియమమై ఉంటే, నీ ప్రాణము నీకు నియమమై ఉంటే నీ కర్మ నీకు అధీనమై ఉంటుంది. నీ ప్రాణము నీకు అధీనమై లేదు, నువ్వు కర్మకు అధీనమై ఉంటావు. అందుకే పురోహితులు ఏం చేస్తారు, రాగానే ఆచమ్య కేశవాయ స్వాహ చెప్పి ప్రాణానాయమ్య త్రిప్రాణానాయమ్య అని అంటారు. 3 సార్లు ప్రాణాయామం చేయండి అయ్యా, రోజు చేయండి. సంధ్యావందనం పెట్టారు, 3 సార్లు ప్రాణాయామం చేయండి. వ్రతాలు చేస్తున్నాం, ఒక 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఇదో మాధ్యానికంగా భోజనానికి కూర్చున్నాం, ఆచమనం చేసి ఒక 3 సార్లు ప్రాణాయామం చేయండి. సంధ్యాకాలంలో దీపారాధన చేసి అక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర ఒక 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఇలాగా చూడండి, 3 సార్లు ప్రాణాయామములు రోజుకు 3 సార్లు చేసుకుంటూ ఒక జీవిత కాలంలో ప్రాణాన్ని నియమించటమే ప్రాణాయామం. యమము అంటే అంతరింద్రియ నిగ్రహం. ప్రాణాన్ని నియమించటమే అంతరింద్రియ నిగ్రహం. ఎప్పుడైతే నీకు అంతరింద్రియ నిగ్రహము ఏర్పడుతుందో అప్పుడు శమదమాది సాధన సంపత్తులన్నీ కూడా వేదాంతంలో చెప్పబడినటువంటివి మనకు అధీనంలోకి వస్తాయ్యా. అధీనంలోకి రావటం శమదమాది సాధన సంపత్తులు అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరేంద్రియ నిగ్రహము, నిత్యానిత్య వస్తు వివేకము. వేదాంత శాస్త్రం చెప్తుంది. జ్ఞానం అంటే ఇవే. ఇందాక మనం అన్నాం, స్వామివారు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతున్నారు, ఎక్కడికి మనకు కనెక్టివిటీ కావాలి అంటే పశుత్వం నుంచి మనం ఆ పశుత్వ భావన నుంచి, ఆ పశుత్వానికి పరమాత్మ పెట్టిన మధ్యమ అనేటువంటి వాణి నుంచి ఆ పశుభావనలు ఒకసారి కాకపోయినా 10 సార్లు అది సైగ చేస్తే దాని బాధను బట్టి పిల్లవాళ్లలో కూడా మధ్యమ అనే వాణి ఉంటుంది. పుట్టిన పిల్లవాడు ఉన్నాడుగా, పుట్టిన పిల్లవాళ్ళు వాడు చెప్పేటువంటి భావన మనకేమర్థమవుతుంది, అతనికి మొట్టమొదటిగా మధ్యమ వాణిలో వచ్చేటువంటి భావన ఏడుపు. అందుకే బాలానాం రోదనం బలం అన్నారు. పిల్లవాడు ఎంత ఏడిస్తే అంత మంచిది. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియాలిగా. పోన్లే బలం వస్తుందిలే వదిలేస్తే కుక్కు పెట్టి ఏడుస్తూ ఉంటాడు, అది కూడా రోగమే. కాబట్టి ఆ మధ్యమ అనేటువంటి స్పర్శ ఎలాగా తెలుస్తుందో ఒక తల్లికి తెలుస్తుంది. తర్వాత వాడికి చిన్నగా మాటలు వైఖరి అనేటువంటి వికార స్థితికి చేరతాం మనం. అందుకే ఉత్తర గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీత, ఉపగీత అనేటువంటివి అనేక గీతలు భారతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కృష్ణ పరమాత్మ అర్జునుడిని, అయినా నీకు నేను భగవద్గీత చెప్పా కదా, నీకు అంతా గుర్తున్నదా? ఆ గుర్తుంటే ఒకసారి మళ్ళీ నాకు చెప్పమని చెప్పాడట. నాకు గుర్తున్నాయి కానీ అందులో కొన్ని సందేహాలు ఉన్నాయ్యా. నువ్వు బ్రహ్మతత్వం అన్నావు, ప్రాణాయామం అన్నావు, ప్రణవం అన్నావు, దాన్ని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని బ్రహ్మను ఉపాసన చేయమన్నావు. వీటి మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి అంటే అప్పుడు పుట్టినటువంటి గీత ఉత్తర గీత. ఇప్పుడు మనుషులంటే శబ్దం ఉన్నది, గురువు ఉన్నాడు, గురువు దగ్గర నుంచి వెళ్ళి శుశ్రూష చేసి ఆ ఉపదేశం తీసుకుంటాం. ఉపదేశం తీసుకున్నటువంటి దాని ద్వారా కొంతకాలం సాధనం చేస్తాం. ఆ సాధనలో ఏదైనా తప్పొప్పులు ఉంటే గురువులు దాన్ని సరిచేస్తారు. మరి పశు మృగాది వృక్షాదుల యందు వాటికి జ్ఞానం లేదంటున్నావు. ఈ జ్ఞానం లేనటువంటి పశుపక్షి మృగాదులకు ముక్తి ఎట్లా అంటే తప్పు పలుకుతున్నావయ్యా. వాటిల్లో కూడా జ్ఞానం ఉన్నది. మయి సర్వేషు భూతేషు, నా చేత అన్ని భూతములు ఏర్పడుతున్నాయి. సూత్రే మణిగణారివా, నేను చెప్తున్నాను, మయి సర్వమిదం ప్రోతం, నేను ప్రతి దాంట్లోనూ ఉన్నాను, నేను ఎక్కడ లేని పదార్థం అంటూ లేదు. కానీ యో యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామి. నువ్వు ఎంతటి శ్రద్ధగా నన్ను ఆశ్రయిస్తున్నావనే దాన్ని మీదుగా మీ యొక్క భక్తిని నేను కేటగరైజ్ చేస్తా.
అంటే మీ స్థాయి ఏమిటి అనేటువంటిది నీ శ్రద్ధ. నేను బ్రాహ్మణుడినండి, నేను వర్ణాశ్రమ ధర్మాలను బాగా పాటిస్తున్నాను, వేదపారాయణ చేసి ఎన్నో యజ్ఞయాగాలు చేశానంటే నీలో భక్తి క్వాంటిటీ ఎంత ఉన్నది. అందుకే భాగవతాలన్నీ మనం చూసుకుంటే భక్తి లోపల కలిగిన వాడికి పరమాత్మ తనకు తాను వాడి దగ్గరికి వెళ్ళినటువంటి కథలు ఎన్నో. అసలు అజామిలో వ్యాఖ్యానం తీసుకుంటే ఆయన నాస్తికుడు, కానీ చిట్ట చివరి అంశంలో ఒక్క శబ్దము చేత భక్తి అనేటువంటిది ప్రచోదనమై పరమాత్మ సాక్షాత్కారం కలిగింది. గజేంద్ర మోక్షాన్ని తీసుకున్నాము అంటే గజము ఇందాక చెప్పినటువంటి పశుత్వం దానికి ఏం లేదు, దానికి బలాన్ని చూసుకుని గర్వము, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడయనుగులతో క్రీడిస్తూ మదమెక్కి అహంకారంతో పోకూడనటువంటి స్థలానికి వెళ్ళి ఇరుక్కుపోయింది. కాకపోతే దాని యొక్క పూర్వ కర్మ అక్కడికి త్యజింపబడి పూర్వ జ్ఞాన ప్రచోదనం వలన పరమాత్మ నామము చేయగా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే వైకుంఠము నుంచి బయలుదేరాడట. ఎలా బయలుదేరాడు? శరీరం మీద వస్త్రము లేకుండా బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి పరమాత్మ వెనకంటి శంఖచక్రాలు బయలుదేరి వచ్చాయట. ఆ తర్వాత లక్ష్మీదేవి బయలుదేరి వచ్చిందట. ఆ తర్వాత గరుత్మంతుడు బయలుదేరి వచ్చాడట. అంటే తను ఎక్కడున్నాడు, ఏ స్పృహలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పరమాత్మ కూడా గమనించుకోకుండా అత్యంత శ్రద్ధ కలిగినటువంటి భక్తుడెవడో ఆపదలో ఉన్నాడు అనుకొని బయలుదేరాడు. అందుకే మనం మాట చెప్పటం ఈ సులువండి, మాటలో భక్తిని పెట్టడం కష్టం. ఆ భక్తియే జ్ఞానంగా మారినటువంటి రోజున సనాతన ధర్మం అనేటువంటి దానికి నిజమైనటువంటి మహత్యాన్ని మనం చోటు చేయగలం. ఈరోజు కలియుగంలో ఇంతమంది పీఠాలు, వ్యవహారాలు, దేవాలయాలు, ఇన్ని రకాలైనటువంటి హిందూ సంఘాల యొక్క ధార్మిక పోరాటంలో కూడా మనం ఇంకా ఎక్కడో ఒక చోట చతికిలబడిపోతున్నాము అంటే మన లోపల ఉండవలసినటువంటి ఏదో ఒకటి ఆ శ్రద్ధ అనేటువంటి రూపం మాయమైపోతూ వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే వేగవత్తరమైనటువంటి జీవన విధానం. జీవితం వేగంగా ఉండకూడదు, ఇది శాస్త్రం చెప్తున్నమాట. నిదానంగా ఉండాలి, ఆలోచనతో ఉండాలి, సంప్రదాయంగా ఉండాలి, పెద్దలు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాన్ని అనుసరిస్తూ ఉండాలి. కొత్తదనానికి వ్యామోహపరచకుండా తనకు తాను నియంత్రించుకోగలగాలి. కొత్తదనానికి మీ మనస్సు ఎప్పుడు, ఈరోజు ఒక కంప్యూటర్ తీసుకున్నారు, సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, నిన్నటి సాఫ్ట్వేర్ పోయింది అంటే ఈ అప్డేషన్ వలన మిమ్మల్ని కూడా ఎప్పుడు అప్ టు డేట్ పెడుతున్నారో తప్పితే, లేటెస్ట్గా పెడుతున్నారే తప్పితే మనకు కావలసినటువంటి స్పిరిచువలిస్ట్ అనేటువంటిది ఏదైతే ధార్మికమైనటువంటి జీవితం ఉన్నదో దానికి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. మనసు వేగం అనే అభ్యాసంలోకి వెళ్ళిపోతున్నది. జ్ఞానానికి వేగానికి ఎక్కడ పొంతన కుదరదు. అందుకే మిషన్ పనిచేసినంత ఫాస్ట్గా మనం 1 కోటి జపం చేయండి మనిషి చూద్దాం. అదే మిషన్ అయితే 1 కోటి జపాన్ని 10 రోజుల్లో అదే పనిగా నిరంతరంగా, అది మిషన్, అది ఒక మిష, అభూత కల్పన. ఈరోజు మనం చేసే పనులన్నీ మిషన్ చేస్తుంది. దానికి డబ్బులు వస్తాయో రావో తెలియదు, మనకు మాత్రం రావు. మనకు రాకపోవడం వల్ల ఏమవుతుంది? దారిద్ర్యత అనేటువంటి ఒక మానసిక వ్యధ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైనక్కడి నుంచి నాస్తికము, కరుడుగట్టినటువంటి అధర్మవాదము, సుఖపడుతున్నటువంటి వారి యందు జుగుప్సా భావము, లేదంటే స్వార్థభావము, మత్సర భావము, ఇవన్నీ పెరుగుతూ లోకంలో మనము సనాతన ధర్మానికి దూరం అయిపోతామేమో అని పెద్దలందరూ ఆలోచించి ఎక్కడ పోయినా సరే మళ్ళీ మనం ఒక రీసెట్ బటన్ వత్తాలి అంటే ఎక్కడ వత్తాలి? ఇప్పుడు ఎక్కడో చోట కరప్ట్ అయిపోతుంది మనస్సు, ఎక్కడో చోట అది మాలిన్యాన్ని చెందుతోంది, కల్మషాన్ని పొందుతోంది. మళ్ళీ రీసెట్ ఒత్తుకుంటే మళ్ళీ అదంతా కూడా డేటా అంతా కూడా జీరోకి వచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ రీసాఫ్ట్వేర్ బిల్డప్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి చెయ్యాలి అనేటువంటి ఒక సంశయానికి పుట్టింది ఆరంభ స్థానం దేవాలయం. అక్కడికి వచ్చామా, తెల్లవారి పూట వచ్చామా, పరమాత్మ నేను అనేటువంటి భావనతో నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భేదభావనగా కాకుండా అభేద దర్శనో యోగ, అభేద దర్శనో ధ్యాన. ఈరోజు అంటూ ఉన్నారు మనకు చాలామంది ధ్యాన ప్రక్రియలు అనేటువంటి సంస్థలు చాలా వచ్చాయి. అవునా కదా అండి? శ్వాస మీద ధ్యాస, మంత్రం మీద ధ్యాస, లేదంటే ఎదురుగా పెట్టుకున్నటువంటి ఒక చుక్క మీద ధ్యాస, లేదంటే మన నీడ మీద ధ్యాస, ఛాయాపురుష విద్య, సూర్యత్రాటక విద్య, రకరకాల దీపత్రాటక విద్య, శ్వాసత్రాటక విద్య, రకరకాలైనటువంటివన్నీ ఉన్నాయి. అవి కాదయ్యా ధ్యానం అంటే.
కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, అభేద దర్శనో ధ్యాన. నువ్వు పరమాత్మ వేరు కాదు అనే భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ధ్యానాన్ని పొందావు. అందుకే చూడండి, పూజాకోటి సమం స్తోత్రం. ఒక పూజ చేయటం, కోటి పూజలు చేయటం, ఒక స్తోత్ర పారాయణ చేయటం. మనం ఏం చేస్తాం, లోపల పూజారులు పాపం నిత్యం వారు లేచి 5ంటికి స్నానం చేసి అక్కడ రోజు మడిబట్టలు కట్టుకొని వంట వండుకొని నైవేద్యాలు ఆరగింపులు వండుకొని అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. వారు రోజు ఒక పూజ చేస్తారు. అలాంటి కోటి పూజలు చేస్తే ఒక భక్తుడు వచ్చి అక్కడ పారాయణ చేసినటువంటి ఫలం కలుగుతుంది. ఎవరు గొప్ప? అర్చకులు గొప్పనా, భక్తులు గొప్పనా చెప్పండి? ఈ స్తోత్రం ఉత్తరగీతలో ఉంది, మనం చూసుకోవచ్చు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప. ఇలాంటి స్తోత్రములు కోటి చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, 1 గంట సేపు జపం చేస్తే, ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాల కాలము మనము జపించటం వలన వచ్చేటువంటి 1 కోటి స్తోత్రముల ఫలితాన్ని మనం పొందుతామట. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమోధ్యాన. ఇలాంటివి 1 ముహూర్త కాలము అంటే 48 నిమిషముల కాలముని మనము జపములో గడిపితే ఎంత ఫలం వస్తుందో, 1 అర్ధముహూర్త కాలము పరమాత్మను మనలో నేనే పరమాత్మను అని ధ్యానం చేయటం వల్ల కలుగు. నాలో పరమాత్మ. ఇక్కడ కూడా అభేద దర్శనో ధ్యాన అన్నారు. భేదం లేనటువంటి రూపమే అభేద యోగం, అభేద దర్శనం. వేదాంతం ఏం చెప్తుంది? అద్వైతం అంటే నువ్వు పరమాత్మ వేరు కాదు. ఇది ఉత్తరగతిలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు. నీ లోపల పరమాత్మను దేవాలయానికి వెళ్ళి, ఎదుగోండి మనకు ఈ రోడ్డు పేరు ఏమిటో శివాలయం రోడ్లో ఉన్న రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆ గర్భాలయంలో 1 అంగుష్ట జానడు మాత్రం ఉన్నటువంటి స్వామివారిని దేవాలయంలో చూడకూడదు, దేహంలో చూడాలి. అది 24 నిమిషాలు. అందుకే పూర్వకాలంలో అన్నారు, దేవాలయంలో 10 నిమిషాలు కూర్చొని వెళ్ళండి, 5 నిమిషాలు కూర్చొని వెళ్ళండి. ఎందుకు కూర్చోమన్నారు అంటే, కనీసం అక్కడ ఉన్నటువంటి వాతావరణ మంత్ర ఘంటానాద ధ్వజస్తంభ నివేదనాది సకల భక్తుల యొక్క మానసిక శబ్ద తరంగ ప్రవాహముల చేత మీ యొక్క హృదయం సమాధి స్థితిని చేరుతుందేమో, దుఃఖములన్నీ పోతాయేమో, అమితమైన సుఖముల వల్ల కలిగినటువంటి శరీరంలో ఉండేటువంటి 1 వికారమైనటువంటి మానసిక లక్షణములు తగ్గుతాయేమో, వీత రాగ భయ క్రోధములేమన్నా నశిస్తాయేమో, సమాధి స్థితి కలుగుతుందేమో. అందుకే దేవాలయానికి ప్రతినిత్యము కూడా బ్రహ్మముహూర్త ఉదయకాలాల్లో వెళ్ళటానికి ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి శబ్ద తరంగ ప్రవాహములు ఏది అంటే 4 శబ్ద తరంగములు ఉన్నాయ్యా, ఆ 4ంటి కోసం మనం దేవాలయానికి వెళ్ళాలి. ఆ 4 మిమ్మల్ని ఏం చేస్తాయంటే మంచి భావనను కలగజేస్తాయి. భావన అంటే తెల్లారి అదే చెప్పా, భావన అంటే భవుడి యొక్క ముఖము భావన, భవాని. భావన అని 2 శబ్దములు ఒకటే. పురుషుణ్ణి భావనాత్మకమైనటువంటి రూపము, స్త్రీని భవానీ రూపము అంటాం. భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భక్తిమూర్తి భక్తి సౌభాగ్యశాలిని అని అమ్మవారిని మనము సహస్రనామంలో ఏమేమి కీర్తిస్తున్నాము? భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. అమ్మవారు గొడ్డలి లాంటిదట. కుఠారం అంటే గొడ్డలి. భవారణ్యము భయ మరణ జన్మ రోగములనేటువంటి ఏ భయములు ఉన్నాయో వాటినన్నిటినీ అమ్మవారిని పట్టుకుంటే ఆ అమ్మవారు అరణ్యంలో పిచ్చి మొక్కల్ని నరికినట్టుగా నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సహస్రనామంలో ఉన్నటువంటి భాష్యం, మనం కల్పన చేసి చెప్తున్నటువంటి మాట కాదు. అందుకే ఈ అమ్మవారు ఎవరితో పనిచేస్తుంది, ఎవరి చేతిలో అమ్మవారి యొక్క శక్తి ఉన్నది అంటే ఆ భవుడి యొక్క శక్తిలో ఉన్నది. ఆ భవుడు ఎవరు అంటే చతుర్వాక్య ప్రమాణములు కలిగినటువంటి వాడు. 4 వాక్యాలు ప్రమాణం, 4 శబ్దములు ప్రమాణం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపాలు దేవాలయంలో ఎక్కడున్నాయి? దేవాలయంలోకి పోగానే మనం చూసేటువంటి దేవత ఎవరండి? దేవాలయంలో మనం చూస్తే దేవాలయం బయట నుంచి చూసినా మనకు కనిపించేది ధ్వజస్తంభం, అంతే కదా? ధ్వజస్తంభాన్ని ఎందుకు పెట్టారు అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, చెట్లల్లో నా మొదటి శక్తి ఉన్నది, పరా వృక్షేషు సంజాత
అందుకే సైంటిస్టులు అంటున్నారు చెట్లల్లో కూడా ప్రాణాలు ఉన్నాయ్యా, అవి కూడా జీవములే, వాటికి కూడా స్పందన ఉన్నది, వాటికి కూడా మనస్సు ఉన్నది, కానీ అంగములు లేవంతే, ఇంద్రియాలు లేవు. దానికి కన్ను, ముక్కు, చెవి, నోరు ఇలాంటి ఇంద్రియాలు లేవు. దాన్ని ఇంకొక చెట్టుతో వివాహం చేసుకుని దాని యొక్క సంతానాన్ని పోషించేటువంటి శక్తి దానికి లేదు. కానీ దానికి మాత్రం ఎప్పుడూ కూడా దాని బీజాలతో కూడుకున్నటువంటి ఫలాలు ఇచ్చే శక్తి ఉంది. దాన్ని ఎవరైనా ఎక్కడైనా నాటితే మళ్ళీ వృక్షమయ్యే శక్తి దానికి. దీన్నే పరాశక్తి అంటాం. అందుకే ధ్వజస్తంభాన్ని దేంతో చేస్తాం? రాతితో లేకపోతే వృక్షాలతో చేస్తాం, చెక్కతో దారుమూర్తి అంటాం. అందుకే పూర్వకాలంలో ఏమన్నారు, చెక్క పళ్ళాల్లో భోంచేయటం, ఆకులలో భోంచేయటం, విస్తరాకులో భోంచేయటం అంటే పరాశక్తి, పరాన్నాన్ని తినటం. పరా వృక్షేషు సంజాత. చిన్న మొక్క దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి పెద్దదైనటువంటి చెట్టు వరకు కాండమున కణకణమున కూడా, ఫలమున బీజమున కూడా పరాశక్తి నిండి ఉంటుంది. అందుకే ఫలాలు ఎక్కువ తినాలి. అన్న రుచితో కూడుకున్నటువంటి ఉష్ణ పదార్థములు, రాజస పదార్థములు, ఉచ్చిష్ట పదార్థములు, అమేధ్య పదార్థములు ఎప్పుడైతే మనం అకాలంలో తింటూ వస్తామో, అర్ధరాత్రి అపరాత్రి మిత్ర మధ్యాహ్నము సమయము లేకుండా ఏ పదార్థమునంటే ఆ పదార్థమును మనం తింటూ వస్తుంటామో అవన్నీ కూడా అసుర పదార్థములు. ఇదంతా గీతాశాస్త్రంలో మనకు క్షుణ్ణంగా కనిపిస్తుంది. తామస భోజనం, రాజస భోజనం, సాత్విక భోజనం, అందులో ఫలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సాత్విక పరాశక్తితో కూడుకున్నటువంటి భోజనములు. అందుకే ఋషులు ఏమంటారు, కంద మూలములు తినేటువంటి వాళ్ళు కనుక వాళ్ళని ఫలాసులు అంటారు. ఫలాన్ని అసనం చేసేవారు కనుక ఫలాసులు అంటున్నారు. ఫలం అశ్నాతి, పండ్లను తినేటువంటి వారు ఫలం అశ్నాతి, మాంసమును తినేటువంటి వారు. ఒక్క పకారానికి ఉన్న ఒత్తుని మార్చేస్తే ఎంతటి తేడా వచ్చేసింది చూడండి. ఫలాన్ని తినేటువంటి వారు ఋషులు, ఫలమూల భక్షణము చేసేటువంటి వాడు అదే పలాసులు. రాత్రిపూట వీడు పలాసుడండి అంటారు. అర్థం ఏమిటి అంటే మాంస భక్షణం చేసి. ఒక ఒత్తులోనే అన్ని యొక్క రకరకాలన్నీ మారిపోతున్నాయి కనుక ఆ సందర్భం మనకి ఇప్పుడు వద్దు. పందిరి వేసిన వివాహానికి పందిళ్ళ దగ్గర, తాటి ఆకుల దగ్గర, టెంకాయ ఆకులతో మనం వేసుకునేటువంటి ఏ పందిళ్ళు అయితే ఉన్నాయో, ఆచ్ఛాదనలు మామిడాకులు ఇంటికి తోరణానికి కట్టేటువంటి దాంట్లో, ఇంటికి గుమ్మాన్ని చెక్కతో తయారు చేసేటువంటి దాంట్లో, ప్రతి చోట కూడా మనకి ఈ చెక్క ఎందుకు కనిపిస్తున్నది అంటే, నాయన మొట్టమొదటిగా నీ శక్తి నీ ఆత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాత అది పరాశక్తిగానే ఉంటుంది, అంటే పరివర్తింపజేసే శక్తిగా ఉంటుంది. దానికి నాశనం లేదయ్యా. నువ్వు మళ్ళీ పరాశక్తి రూపంలోనే ఇంకో చోటకు వెళతావు, అందులో సందేహం లేదు. నీ వైఖరి పోతుంది, మధ్యమ పోతుంది, పశ్చంతి పోతుంది, పరా మిగిలిపోతుంది. మళ్ళీ ఆ పరారూపంలో నువ్వు ఎక్కడికి చేరాలా? వృక్షంలోనా, క్రిమిలోనా, కీటకంలోనా, పశుత్వంలోనా, మృగత్వంలోనా, లేకపోతే రాక్షసత్వంలోనా, దేంట్లో పోవాలి అనేటువంటిది నీ యొక్క శ్రద్ధ నిర్ణయం చేస్తుంది. కాబట్టి నీ శ్రద్ధను నువ్వు కాపాడుకోవటానికి ఈ జన్మలో మనం ఏం చేయాలి అనేటువంటిది ఆరంభ స్థానం ఆలయం, దేవాలయం. అందుకే ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. మనకు కనిపించేటువంటి ధ్వజస్తంభం, పశ్యంతి విగ్రహ రూపం అంటే చూస్తున్నాం. మధ్యమ ఘంటానాదం, ఏదైతే ఘంటానాదం ఉన్నదో ఠాంగ్ ఠాంగం అనేది వచ్చేటువంటి దాంట్లో అస్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆనందం ఉన్నది, స్పష్టంగా లేదది. 4వది వైఖరి, వేద మంత్రములు. ఈ 4 శక్తులు పరా ప్రత్యక్షితారూప. అమ్మవారి యొక్క జ్ఞానాన్ని చిత్తం వేరు, భావం వేరు అని తెల్లవారు ఒక మాట అన్నాం. భావము అనేటువంటిది నీ యొక్క కర్మ సంబంధమైన బుద్ధి ప్రేరకం, బుద్ధి కర్మానుసారిని అంటాం. ఇప్పుడు నువ్వు రోగంలో ఉన్నావా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నావా, యోగంలో ఉన్నావా, భోగంలో ఉన్నావా, ఈ శరీరానికి అక్కర్లే. దానికి అర్ధరాత్రి అయితే నిద్ర వస్తుంది, మధ్యాహ్నం అయితే ఆకలి వేస్తుంది, సంధ్యాకాలం అయితే విసుగు వస్తుంది, శత్రువుని చూస్తే కోపం వస్తుంది, మిత్రుని చూస్తే ఆప్యాయత పుడుతుంది. దాని యొక్క సమానమైనటువంటి క్రమశిక్షణ దానికి ఉన్నది. దాని ఎక్కడ మార్పులు కలగట్లే. ఆ మార్పుల్ని మనం ఏం చేస్తున్నాము? అవసరానికి మార్చుకుంటున్నాం. కానీ ఆకలి దగ్గర, నిద్ర దగ్గర, భయం దగ్గర, లాభం దగ్గర ఎక్కడ కూడా మనకు దాని యొక్క ఈరోజు ఆరోగ్యం బాగలేదు,
మనకు కదిలేటువంటి పరిస్థితి లేదు, కానీ లోపల కోరికలకు మాత్రము నీ ఆరోగ్య పరిస్థితితో నీ శారీరక స్థితితో దానికి పని లేదు. దీన్నే ఏమంటాం? బుద్ధి కర్మానుసారి. అందుకే ఆ బుద్ధి మనకు ఆ జ్ఞానం ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనస్సుని బలంలో పెట్టుకోవాలి. ఆ మనస్సు ఎవరు అంటే ఆత్మ, అమ్మవారు మనస్సుగా చెప్పబడుతున్నారు. ఆత్మ పరమాత్మ అయితే అమ్మవారు మనోమయ శక్తి. పశ్యంతి పరదేవత, పర ప్రత్యక్షితారూప. చిత అంటే చిత్, జ్ఞానం, చైతన్య రూపం. దానికి ఏం లేదు, ఏ రూపాన్నైనా పొందగలిగినటువంటిది పరాశక్తి. అందుకే మనకు దేవాలయంలో ధ్వజస్తంభం పరాశక్తికి నిలయం. ఎందుకంటే వృక్షం, ఆ వృక్షం నుంచి వచ్చేటువంటి గాలులన్నీ కూడా ఓషధీమయమైనటువంటి గాలులు. తర్వాత లోపలికి వెళ్ళి మనం ఘంటానాదంతో స్వామివారి దర్శనం చేస్తాం. పరా, పశ్యంతి, మధ్యమ, ఆ వైఖరి అనేటువంటిది ఏదైతే వేదనాదములు ఉన్నాయో ఈ నాలుగింటి యొక్క సమాహారము మనకు యోగ శక్తి ఏం కలగజేస్తుంది అంటే ముని మానస హంసిక. ముని అంటే మౌనముగా ఉంటూ నీ మనస్సునందు హంస శక్తిని ఉత్పత్తి చేస్తూ అది మిమ్మల్ని యోగపదంగా నడిపించేటువంటి మార్గంలో ఒక దేవాలయము తీసుకుని వెళ్ళేటువంటి అద్భుత యోగ సామగ్రి రచన చేసిన వారు మన పూర్వీకులు. ఇక వారికి మనం ఎన్ని జన్మల యొక్క రుణాలు తీర్చుకున్నా కూడా వారి యొక్క జన్మలెత్తి సేవలు చేసుకున్న వారి రుణాలు అయితే మనం తీర్చుకోలేము. ఆ పరంపరను కొనసాగిస్తూ ఉండాలి అని వారి యొక్క శాసనం చూడండి. ప్రతి ఊర్లలో, ప్రతి దేవాలయంలో మళ్ళీ ఆ దేవాలయంలో పరంపరలుగా ఆనువంశికంగా మళ్ళీ కమిటీలు వేసుకొని ఈ యొక్క సేవ చేయటానికి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత తయారు కాబట్టటువంటి ఆ యొక్క ఆత్మలన్నీ కూడా ఆ సనాతన ధర్మ సంరక్షణార్థము వస్తూనే ఉన్నాయి. అందులో మన ఈ యొక్క అమలాపురంలో ఈ యొక్క శివాలయం రోడ్డులో ఉన్నటువంటి సర్వమంగళ సహిత రామలింగేశ్వర స్వామి వారికి ఈవేళ ఈ వైభవం పట్టడానికి మన యొక్క మాచిరాజ రవి గారితో పాటు మనమంతా కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వామ్యాన్ని పొందాము అంటే పరమాత్మ మన యందు శ్రద్ధగా ఉన్నాడు అని ఒక్క మాట ఘంటాపటంగా మనని స్మరించుకోగలుగుతాం. ఎంత శ్రద్ధగా ఉన్నాడు అంటే ఒక ధ్వజస్తంభ ప్రతిష్ట, గోపుర ప్రతిష్ట. ఆ గోపురాన్ని కట్టి ఆ గోపురంలో బ్రహ్మాండ రచన. గోపురము అంటే కేవలం అది గోలోకం. ఆ పైన ఉన్నటువంటి కలిశలములన్నీ కూడా కృష్ణ పరమాత్మ స్వరూపాలట. ఆ కృష్ణ పరమాత్మకు మనం అభిషేకం చేస్తే గోలోకంలో ఉన్నటువంటి రాధాకృష్ణులు ఎలాగైతే ఉంటారో శృంగములు ఎలా ఉంటాయో ఆ గోపురానికి 2 శృంగములు పెట్టాలట. ఆ శృంగానికి మధ్యన మూపురము, గోవు యొక్క మూపురం ఎలా ఉంటుందో అది సౌరమండలం అట. ఇటువంటి 3 కలుషములు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ యొక్క పరబ్రహ్మ తత్వానికి ప్రతీకలుగా కృష్ణమయమైనటువంటి తత్వంలో యావత్ గోలోకాన్ని గోపురంలో చూపించటం అనేటువంటి ఒక విశ్వరచనా సామగ్రి చూడండి అద్భుతంగా ఒక్క రాజగోపురంలో మనకు కనిపిస్తుంది. మరి రాజగోపురంలో బ్రహ్మత్వం ఉన్నదా అంటే ప్రధాన గోపురంలో మనకు బ్రహ్మత్వం కనిపిస్తుంది. అక్కడ ఇట్లాంటి రచన కనపడదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శాలలు, ఆ శాలా నిర్మాణం తర్వాత పైకి వచ్చేటువంటి శృంగము, శృంగమధ్యస్థమైనటువంటివి ఇవన్నీ కూడా సృష్టికి ప్రతీకలైతే మీరు ప్రధానమైనటువంటి గోపురం దగ్గరికి పోతే అక్కడ ఒకటే ఒక్క కలశం కనిపిస్తుంది. ఏకో విష్ణు సర్వభూతాంతరాత్మ. ఆ కింద ఉండేది గర్భాలయం, విశ్వగర్భం. ఆ విశ్వగర్భంలో ఎలా ఉన్నాడు ఆయన అంటే హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ అనే మంత్రంలో చెప్తున్నట్టుగా ఒక కమలంలో పరబ్రహ్మ పుట్టినట్టుగా, ఒక వటపత్ర ఛాయి ఈ లోకాన్నంతా కూడా గ్రసించినట్టుగా, మళ్ళీ నిగ్రహించుకొని సృష్టించినట్టుగా ఆ యొక్క గోపురం మీద ఉన్నటువంటి కలశం ఒకటే పెడతాం. ఆ ఒకటి పరబ్రహ్మతత్వానికి ప్రతీకగా ఈ యొక్క గోపురము అనేటువంటిది విశ్వబ్రహ్మాండమైనటువంటి శక్తి. లోకంలో ఆ శక్తికి సృష్టి చేసేటువంటి శక్తి వారుని, జలం. వేదములు ఎప్పుడూ కూడా దేని నుంచి సృష్టి జరుగుతాయని చెప్తున్నాయి అంటే ఆ పోవా ఇదమాసన్ సలిలమేవా, నీరే ఉన్నది. ఆ నీరు ఏది అంటే మన నీరు కాదండి, మనస్సు. మనోజలం.
ఆ మనోజలాన్ని ఎక్కడైతే మనము చేయలేనప్పుడు ఆ మనస్సుని పవిత్రంగా మనము భావించగలుగుతామో ఆ మనోజలం అనేటువంటిది దేని రూపాన్నైనా ధరించి ఎంతటి స్థితినైనా సాధించటానికి పరమాత్మ కర్మకు బుద్ధి సాక్షీభూతంగా పెట్టినట్టుగా సంకల్పానికి సాక్షీభూతంగా మనస్సును పెట్టాడయ్యా. ఆ సంకల్పాలన్నీ ఎలా ఉన్నాయి అంటే మీ యొక్క గురువు యొక్క వాక్యాన్ని అనుసరించి ఉన్నాయి. ఏదేదో చెప్పటం, ఏదేదో చేయించడం కాదు. వైదికమైనటువంటి క్రతువులు కలగాలి. మన తరాలు తరించేటువంటి వాక్యములు ఉండాలి. మన యొక్క జీవితంలో మరల కూడా ఇటువంటి చేసేటువంటి పని లేకుండా అభేదమైనటువంటి ధ్యాన స్థితి కలిగేటట్టుగా ఉండాలి. దాన్ని ఏమన్నారు, ఎక్కడైనా సరే కర్మలు చేస్తూ ఉండాలి, ఒక చోట ఆగిపోవాలట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దానికి అనేక మంది అనేక రకమైనటువంటి పెడార్థాలు తీస్తూ ఉంటారు. దానికి అర్థం అది కాదండి. కర్మలు చేస్తూ 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 కర్మలు చేస్తూ వచ్చినటువంటి ఫలాలు లేనటువంటి ఫలరహితమైనటువంటి కర్మ, ఫలాపేక్ష లేనటువంటి కర్మ ఎంతకాలం చేస్తారు? ఎంతకాలం చెయ్యాలి అంటే అభేదము కలిగేంత వరకు ఫల కర్మములు చేయాల్సిందే. కొంతమంది బద్ధకస్తులు మాట్లాడతారు, వేదంలో కర్మ గురించి చెప్పారు, వేదాంతంలో కర్మ నిషేధం చేశారు కదా, మరి వేదాన్ని ఆచరించాలా వేదాంతాన్ని ఆచరించాలా? చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న, వేదాంతంలో ఏం చేయొద్దన్నారు. ఇప్పుడు మన వల్ల కాలేదు, 8 గంటలకు నిద్ర లేకపోతున్నాం, 5ంటికి 8 గంటలకు లేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలి అంటే వాడు వేదాంతం మాట్లాడతారు. మిట్ట వేదాంతం. ఆ మెట్ట వేదాంతం ఎలా ఉంటుంది అంటే ఆ భావంతో అన్నీ సరిపోతాయండి అంటారు. నీకు పోయింది ఎక్కడ? నీకు ఆ భావన సరిగ్గా ఉందంటే 5ంటికే లేస్తావు, 4ంటికే లేస్తావు. నీకు భావశూన్యమై ఉంది కాబట్టినే నీవు చేసినటువంటి పనిని కప్పిపుచ్చుకోవటానికి వేదాంతాన్ని అడ్డబెట్టుకుంటున్నావు అంటే దాన్ని మనం ఏమంటున్నాము? పనికి మాలినటువంటి కబుర్లుగా మనం దాన్ని చిత్రీకరించుకోవాలి. మెట్ట వేదాంతం అంటాం. ఎందుకంటే చేతకాని వాడు వేదాంతం చెప్పినట్టుగా గర్భప్రసూతి, గర్భవైరాగ్యము, శ్మశాన వైరాగ్యములు. ఎందుకంటే పోయిన వాడిని చూసామనుకోండి, కాసేపు భయం వేస్తుంది, మనకు కూడా ఈ గతి కడుతుంది. సరలేరా పోయినవాడు తిరిగి వస్తాడా అని మనం మాట్లాడతాం, కానీ మనం ఏదో శాశ్వతంగా ఉన్నట్టు. అదే గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ ఆ నొప్పులు వచ్చినప్పుడు ఇంకెప్పుడు ఈ గర్భాన్ని నేను ధరించకూడదు, ఈ బాధలు భరించలేము, ఆ వేవిళ్ళు భరించలేము, ఆ గర్భ ప్రసూతి వేదనను భరించలేము అని అనుకుంటుందట. ఎంతసేపు ఉంటుంది? ఆ శిశువు ముఖాన్ని చూసేంత వరకు. మళ్ళీ ఆ శిశువు యొక్క ముఖము, ఆ పాలన లాలన 1 సంవత్సరము గడిచిపోయి ఆ శిశువు యొక్క బాల్యత్వము దాటిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలి అనుకుంటే ఇంకొక గర్భం ధరించి తీరవలసి. అందుకే పెద్దలు ఏమన్నారు? శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అన్నారు. ప్రసూతి కాలంలో కలిగేటువంటి ప్రసవ వేదన వల్ల వచ్చే వైరాగ్యము శిశుముఖ దర్శన కాల పర్యంతమే ఉంటుంది. శ్మశాన వైరాగ్యం ఆ దేహిని తగలబెట్టేంత వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయినామంటే నీ దేహము నీకు ఆకలిని ఇస్తుంది, ఆకలితో పాటు అన్ని రకాలైనటువంటి కలుల్ని ఇస్తుంది. ఆ కలిలో మనం కొట్టుకుపోయేలా చేస్తుంది. ఇంకా వేదాంతము వైరాగ్యము ఎక్కడికి నిలిచే అవకాశం లేదు. కనుక భారతదేశంలో ఇన్ని పీఠాలు పెట్టారు, ఇన్ని దేవాలయాలు పెట్టారు, మళ్ళీ పరమాత్మను తపస్సు చేసి అవతరింపచేసి క్షేత్రాలుగా పెట్టారు. ఒక్కొక్క బాధలో ఉన్నటువంటి వారు ఆ బాధను పోగొట్టుకొని భావాతీతమైనటువంటి త్రిగుణరహితమైనటువంటి స్థితికి చేరాలి. ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం అనేటువంటి ఆ సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ ఏకః నిత్యః విమలః అచలః అంటే అర్థం ఒకటే, ఆయన నువ్వు వేరు కాదు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఇందాక అన్నాం, ఇవాళ తెల్లవారి వచ్చినప్పుడు మనసి భావయామి పరదేవత. మనస్సు ఎక్కడుంటుంది? ఇది పెద్ద ప్రశ్న. మనస్సు ఎక్కడుంటుంది? మనసులో హృదయంలో ఉంటుందా, చేతిలో ఉంటుందా, కాళ్ళలో ఉంటుందా, నోట్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మనస్సు అంటే పాలభూ తిలకలోచన. నాయనా నీ నుదుటిన ఏదైతే ఉన్నదో, అందుకే కోపం వస్తే మనం ఏం చేస్తాం? అది అమంగళం కాబట్టి మేము చెప్పం. మనకు ప్రశాంతత కోసం ఏం చేస్తాము? ఎవరైనా తల్లి లాంటి వాళ్ళు వచ్చి తల మీద కానీ ఇక్కడ కానీ ఇలాగ అన్నారనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతాం. ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన తగ్గితే నిద్ర, ఇక్కడ ఉన్నటువంటి వేదన పెరిగితే అనిద్ర. ఇక్కడ వేదన కడుపుకు చేరితే నిరాహారం.
మంచి అద్భుతమైనటువంటి వంట ఉన్నప్పటికీ కూడా మనం తినలేం. అదే బాధ ఎక్కువైందనుకోండి, అమితాహారం. ఇక బాధల్లో ఉన్నవాడు తినేంత సంతోషంగా ఉన్నవాడు తినలేడు. కారణం ఏమిటంటే మానసిక లక్షణం అటువంటిది. ఉదరంలో బాధల్లో క్షోభ కలుగుతుందట. క్షోభలో నుంచి అగ్ని ఎక్కువగా వెలిగి క్షుధాగ్ని ఎక్కువగా వెలిగి ఆయన ఎక్కువగా భక్షిస్తాడట. అదే సంతోషంగా ఉన్నాడు అనుకోండి, అయ్యా నాయన ఈవేళ నాకు సంతోషంతో కడుపు నిండిపోయిందయ్యా అని ఉబ్బి దబ్బిబ్బి పొట్టంత అయిపోయి శిష్యుడిని చూసినా పుత్రుడిని చూసినా లేకపోతే కోరుకున్న అదృష్టం మన ఎదురుగానే వచ్చినా కూడా ఇంకా ఆ రోజు వాడు అన్నం తినలేడు. ఎప్పుడు దాన్నే చూస్తూ ఉంటాడు, దాన్నే తింటూ ఉంటాడు అనమాట. అలాగా భక్తులైన యోగులైనటువంటి జ్ఞానులైనటువంటి పరమాత్మ తత్వము కలిగిన వారు ఎలా ఉన్నారు అంటే బ్రహ్మానందము చేత ఒలలాడుతున్నారయ్యా. ఆ బ్రహ్మానందమైనటువంటి పరమసుఖతత్వమునందు వారు ఆ సుఖంలో ఎప్పుడూ స్నానమాడుతూ ఉన్నారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. జ్ఞా అనేటువంటి పదానికి జ్యోతిష శాస్త్రంలో బుధుడు అని అర్థం. జ్యోతిష్ శాస్త్రంలో బుధుడికి జ్ఞ అనేటువంటి పేరు. సౌమ్య, చంద్రసూను, బుధ, జ్ఞ అనే ఇన్ని పేర్లు ఉన్నాయి. కళాసూను ఇలాంటి సౌమ్య ఇలాంటి వాళ్ళు. ఆ జ్ఞాని ఎందుకంటున్నారంటే మన దేహంలో బుద్ధికారకుడు. నాయన భావము శివుడే, కానీ ఆ భావాన్ని అనుసరించే మనస్సు ఎప్పుడైతే నీకు భిన్నంగా ఉంటుందో నువ్వు జ్ఞానవంతుడు కాలేదు. కర్మను అనుసరించే జ్ఞానం కావాలయ్యా. అందుకే ఎప్పుడైతే మనస్సు నీకు ఫలితం వచ్చేంత లోపల వికారమైనటువంటి పనులు నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు రేపు తెల్లవారు 8 మన కార్యక్రమం 5 ప్రారంభం అవుతుంది. 7-8:30 మనకు ధ్వజస్తంభ ప్రతిష్ట, 7:39 కుంభాభిషేకం వెంటనే. ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలాన్ని మనం ఏం చేస్తాం? ఇది చాలా ముఖ్యంగా చిన్నపిల్లలకు చెప్పాల్సినటువంటి మాట. ఎందుకంటే నువ్వేమవుతావయ్యా, నేను ఇంజనీరింగో పైలట్ లేకపోతే మిలిటరీలోనో లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లోనో చేరాలి. వాటికి ఇచ్చేది అవుతాడో లేదా తెలియదు. అది ప్రత్యక్షమయ్యే రోజు వస్తే తప్ప అది మనకు కనపడదు. ఈ మధ్యలో ఏం చేయాలి? దాన్ని చేరటానికి ఈయన ఏం చేయాలి అంటే ఆ రోజు నుంచి ఎన్ని చేయాలో అన్ని చేస్తూ పోతూ ఉంటాడు. దీన్ని కర్మ అంటాం. దీన్ని సంచిత కర్మ కాదు, ఆగామి కర్మ అంటాం. ప్రారబ్ధ, సంచిత, ఆగామిలో మనము చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకోవటానికి రకరకాలైనటువంటి ఉపాయాలను ఆశ్రయిస్తూ ఆ కర్మస్థానాన్ని చేరుకోవటానికి మనం చేసే ప్రయత్నంలో 3 రకాలైనటువంటి ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. ఏది? ఒక రకమైన క్రూర కర్మ, ఒక రకమైన సాత్విక కర్మ, ఒక రకమైన తామస కర్మ. ఒక రకమైన అని ఎందుకంటున్నామంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. రకమైన మంచిని ఎంచుకోవచ్చు, చెడును ఎంచుకోవచ్చు. మంచిని ఎంచుకొని తను విఫలమై చెడులోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ ఫలితం రాకపోవచ్చు. కృష్ణ పరమాత్మ ఒకటే చెప్పాడు. ఈ మాట చెప్పి మనం ముగిద్దాం. ఏమిటి అంటే రేపటి రోజుకు రూపము లేదు, నిన్నటి రోజుకు రూపము లేదు, రేపటి రోజుకు సత్యం లేదంట. స్వహ నహి సత్యం వర్తతే, యహ దినస్య రూపం నైవ వర్తతే. నాయన రేపటి రోజు నువ్వు చూసావా? లేదు. నిన్నటి రోజుకు రూపం లేదు. అది నీ భావనలో భూతంలా ఉంటుంది. రేపటి రోజు నీలో అసత్యంలా ఉంటుంది. ఈ రోజు అనే సత్యాన్ని నువ్వు వదులుకుంటున్నావు నాయన. దీనికంటే పరమార్థమైనటువంటి పరిత్యాగం ఇంకొకటి లేదు. నువ్వెవరయ్యా చెప్పటానికి అర్జున? నా చేతుల్లో నేను వదలబడేటువంటి బాణముల చేత తాతలు, తండ్రులు, అన్నలు, అన్నదమ్ములు వీళ్ళందరూ పోతారని నువ్వెవరు చెప్పడానికి? నీకు భవిష్యత్తు ఏమన్నా తెలుసా? అందుకే అశోచ్యాన్ అన్వశోచిత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన నానుశోచంతి పండితా. గడిచిపోయిన దాన్ని, గడవలసిన దాన్ని ఆలోచిస్తున్నావు అంటే నీకు గీత చెప్పవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది అని కృష్ణ పరమాత్మ ప్రారంభం చేశాడు. కాబట్టి ఈవేళ మనము ఈ యొక్క సందర్భంలో సత్సంగం చేసుకోవటానికి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం శివుడిచ్చాడు అంటే ఈ యొక్క సభారూపాన్ని మేము ఒక్క వాక్యం ద్వారా చెప్పదలుచుకున్నాం. జీవో శివ, శివో జీవ, అభేద యోగో ధ్యాన. శివుడికి దేహానికి అభేద యోగాన్ని మీరు ఎప్పుడైతే చూస్తారో దాన్ని ధ్యానం కింద పరిగణించాలి. ఆ ధ్యానయోగం సిద్ధించటానికి మనకు వేదం, ఇతిహాసం, పురాణం, జపం, పూజ, యజ్ఞం, దానం,
కర్మలు ఇవన్నీ ఎందుకు చెప్పాయి అంటే నీ కర్మ క్షయమైతే కానీ నీకు శ్రద్ధ రాదు. శ్రద్ధ లేకపోతే అభేద యోగం కలగం. శ్రద్ధామయోయం పురుష యోమే శ్రద్ధ సయేవ సహ. నాయన సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. అర్జున, నీలో ఉండేటువంటి సాత్వికతను అనుసరించి శ్రద్ధ వస్తుందే తప్ప నీ రాజస గుణాన్ని అనుసరించి తామస గుణాన్ని అనుసరించి మాత్రం శ్రద్ధ రాదయ్యా. అందుకే యజ్ఞదాన తపో కర్మల ద్వారా ఇవేవి చేయలేవు. రోజు దేవాలయానికి వెళ్ళి ఒక్క 24 నిమిషాలు అర్ధ ముహూర్త కాలం, 48 నిమిషములు ఒక ముహూర్త కాలం, 3 ముహూర్త కాలములు మనం గాన రోజు ధ్యానాన్ని అభేద రూపంలో పరమాత్మ మనస్సు అనేక రకములైనటువంటి వంచన చేస్తూ ఉంటుంది మనల్ని. నువ్వు పరమాత్మ ఏమిటి, ఆ రోజు ఆ తప్పు చేసావు కదా, ఈరోజు ఈ వంచన చేశావు కదా అని ఆత్మనింద మనకు కలుగుతూ ఉంటుంది. అయినా సరే దాన్ని జయించాలి, కాలంతోనే జయించాలి తప్ప సమాధానం చెప్పి జయించాలి. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్. అందరూ ఏమిటి, ఏదైనా మనం తప్పు చేయటానికి మనం వెళుతూ ఉన్నాము అంటే మనస్సు వద్దని చెప్తుంది. తప్పు చేసిన తర్వాత రేపు పొద్దున ఏదైనా న్యాయం నువ్వు చెప్పవలసి వస్తే నీ మనస్సు కంటే మించినటువంటి నిందా పదార్థము ప్రపంచంలో ఎదురుగా లోకుల మీద మనం వేస్తాం. కానీ నాయన వాళ్ళు చెప్పిందని నువ్వు ఇట్లా విని వదిలి మర్చిపోవచ్చయ్యా, నీ లోపల చెప్పిందని నువ్వు మర్చిపోలేవు. ఇంకంతకంటే ఆత్మహత్య సదృశమైనటువంటి పదం లేదు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే దాన్ని కూడా మర్చిపోవాలి. అప్పుడు నీలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యందు ఇన్ని బాధలు భరిస్తూ కూడా ఆ పరమాత్మ యందు అభేద దృష్టి ధ్యాన యోగాన్ని ప్రసరించావా, లేకపోతే ఆ నామము చేత పరమాత్మను నిలుపుకున్నావా, స్తోత్రము చేత నిలుపుకున్నావా? అందుకే పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ అన్నారు. నువ్వు ఎప్పుడైతే పరమాత్మను నీలో నిలుపుకుంటూ ప్రతిరోజు ఇలా సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటావో, ఏదో ఒక్కరోజు ఆయన నీవు ఒకటిగా ఉన్నటువంటి గురుతత్వం నీలో ఏర్పడుతుంది. దాన్నే మన శంకర భగవత్పాదులు గురుస్తోత్రంగా బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. దీంట్లో ఏం లేదు, ఇన్ని పదాలు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ఇవన్నిటికీ కూడా ఒకటే పదం, భావాతీతం త్రిగుణరహితం. భావము లేదు. ఎప్పుడు నేను పరమాత్మ ఉంటాడో నేను నువ్వు అనే భావం నీలో పోతుంది. త్రిగుణరహితం సత్వరజోతమములు పోతుంది. ఇంకా ప్రపంచము నేను దేవత వేరు అనే భావం లేదు. అందుకే సద్గురుం తన్నమామ్యహం. అట్లా తన లోపల సమస్త జీవరాశిని చూస్తున్నటువంటి ఆ గురువుకు మేము ఎప్పుడు కూడా ప్రణమిల్లుతున్నాము అని చెప్పటానికి మనకు ఉన్న ఏకైక ప్రమాణ రూపము ఆదిశంకర భగవత్పాదులు. ఎందుకంటే ఈరోజు చాలా జరుగుతున్నాయి లోకంలో. గురునింద, గురు రూపాల యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం ఇవన్నీ దేశానికి క్షేమకరం కాదు. అనవసరమైనటువంటి మతాల యొక్క ప్రాచుర్యము, నిష్ఠను శ్రేయస్సును కలగజేసే మతాల యొక్క వైఫల్య లక్షణాన్ని సూచిస్తూ దాన్ని బలహీనపరిచే ప్రయత్న దిశంగా మన యొక్క సనాతన ధర్మంలో మనవాళ్లే మనము వెళుతూ ఉన్నాం. ఇదంతా శ్రేయస్కరం కాదు గనుక మనం ఒకటే చెప్పుకోవాలి, ఎవరిని నిందాత్మకంగా సభను మనం ముగించకూడదు. ప్రశంసాత్మకంగానే ముగించాయి, నిందాత్మకంగా ముగించకూడదు. ఈవేళ మనకేమిటి కావాలి అంటే సర్వమంగళ సహిత రామలింగేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఆ భవుడు జీవుడే, సందేహం లేదు. ఆయనే దేహాంతర ప్రాప్తి చెందుతూ ఉన్నాడు. ప్రతి దేహాంతరంలోనూ ఆయన తన యొక్క సతి అయినటువంటి ఉమాదేవిని మనోరూపంలో సృష్టిస్తూ ఉన్నాడు. ఆ మనోసృష్టి భవుడే చేస్తున్నాడు. ఆ మనస్సు రకరకాలైనటువంటి గురువు యొక్క విజ్ఞాన మార్గదర్శనము లేకపోవటం చేత మనస్సు లోకంలో కనిపించే ప్రతి వస్తువు యందు అది మోహపడుతున్నది. ఆ మోహాన్ని జయించాలి అంటే ఒకటే మార్గం, అభేదమైనటువంటి ధ్యాన యోగము. చిన్నప్పటి నుంచి అందుకే దేవాలయాలు అలవాటు చేయండి, స్తోత్ర పారాయణలు అలవాటు చేయండి, గురు దర్శనలు అలవాటు చేయండి. ఈరోజు అవన్నీ తప్పని చెప్తూ వాళ్ళు మళ్ళీ ఇవే చేస్తున్నారు. ఏ మతాలైతే హిందువుల యొక్క దేవాలయాల్లో శిలా ఆరాధనలు ఉన్నాయి, మూర్తి విగ్రహాలు ఉన్నాయి, స్తోత్ర పాఠాలు ఉన్నాయి అని అంటున్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఒక పక్క తప్పును చూపిస్తూ తప్పని ఇదే రైట్ అని చెప్తూ మాయలో పడేస్తున్నటువంటి లోకంలో మన ధర్మాన్ని వాళ్ళది తప్పని మనం మంది తప్పని మనం అంటాం. కారణం ఏమిటి? మనము వ్యామోహంలో ఉన్నాం. ఆ వ్యామోహాన్ని వదిలించేటువంటి శక్తి ఒక్క ధ్యాన స్థితి గురువులకు మాత్రమే సిద్ధమై ఉన్నది కనుక
ఆ దండం అర్థం ఏమిటి అంటే మోహాన్ని జయించటం అనేటువంటిది ఇది సత్యదండం. ఎందుకు దండాన్ని తీసుకుంటారు యతులు? అందులో శంకరపీఠంలో ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి సంప్రదాయంలో దండగ్రహణం ఎందుకు చేస్తున్నారు అంటే, ప్రపంచం సృష్టించేటప్పుడు వ్యాస పరమాత్మ అష్టాదశాది పురాణాలలో సృష్టి వర్ణన చేస్తూ బ్రహ్మరూపం దండరూపేణ బ్రహ్మరూపం తేజోదండవేవ అభవత్ అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడు. ఎలాగా అంటే, ఎలాగైతే ఈ దండాన్ని పట్టుకుని ఉన్నామో యావత్ బ్రహ్మాండంలో ఒక తేజోపుంజంలాగా ఒక దండాకారంలో ఆయన ఆవిర్భవించాడట. అక్కడి నుంచి మిగిలినటువంటి సృష్టి అంతా కూడా రచన చేశాడు అని మనకు పురాణాల్లో చెప్తూ వస్తున్నటువంటి ప్రమాణం కనుక దీన్ని బ్రహ్మదండం. మొట్టమొదటిగా విశ్వంలో బ్రహ్మ ప్రకటింపబడ్డటువంటి రూపానికి చిహ్నంగా దాన్ని చూస్తూ దీని మాధ్యమంగా లోకాన్ని చూస్తున్నాం. అంటే మోహంతో కాదు, బ్రహ్మ దృష్టితో చూస్తాం. బ్రహ్మ దృష్టితో లోకాన్ని చూపించాలి అనేటువంటి సంకల్పంతో దీక్ష తీసుకొని లోకంలో ప్రవర్తిస్తూ వస్తున్నాం కనుక ఒకటే మేము కోరుకుంటాం, ఏమిటి? శశి తాపం. చంద్రుడు రాగానే మనలో ఉన్నటువంటి తాపం పోతుంది. శమి ఆపం. ఒక్క విజయదశమి రోజు మనం శమీ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి తాకి నమస్కారం చేసుకుంటాం. కారణం ఏమిటి? తాపాలు పోతాయి. దైన్యం కల్పతరుస్థత. స్వర్గలోకంలో ఉండేటువంటి కల్పవృక్షం మన భూమండలంలోకి వస్తే దాని కింద ఛాయలో కూర్చొని అమ్మ నాకు డబ్బు కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి అంటే అవన్నీ ఇస్తుందట. మరి ఈ మూడు స్థలాల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయో తెలియదు. ఎందుకంటే అమావాస్య వస్తే చంద్రుడు కనపడ్డు, విజయదశమి రాకుండా శమీ వృక్షాన్ని తాకటానికి వీలు లేదు, కల్పవృక్షాన్ని చూసే అవకాశమే లేదు. పుణ్యం చేసుకుంటే ఇంద్రలోకంలో చూడొచ్చేమో తెలియదు. కానీ తాపం పాపంచ దైన్యంచ హంతి సాధు సమాగమే. ఈ మూడింటిని కలిసినటువంటి సాధువులు ఉన్నారయ్యా భూలోకంలో. వారు అట్లొచ్చి వెళ్ళారు అంటే చంద్రుడు వచ్చినట్టే, శమీ వృక్షం వచ్చినట్టే, కల్పవృక్షం వచ్చినట్టే. కాబట్టి చంద్రుడితో సమానమైన, కల్పవృక్షంతో సమానమైన, శమీ వృక్షంతో సమానమైనటువంటి యతి దర్శనము మనకి ఈరోజు ఏం కలగజేస్తున్నది? ఇక్కడ వాసుదేవానంద సరస్వతి భారతీ స్వామివారు బాగా మాకు అత్యంత ఆత్మీయ సన్నిహిత స్వామివారు. వారు సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ ఆ హైదరాబాద్కి ఎన్నిసార్లు వస్తూ ఉంటారో, ఎంతమంది చేత ఆ పారాయణలు చేయిస్తున్నారో, వారి సాక్షాత్తు ఆ ముఖంలో హనుమంతుడి యొక్క వాణి విలసిస్తూ ఎప్పుడూ కూడా అందరినీ ఆ యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అనడానికి మనకు ప్రత్యక్షంగా సభలో నిదర్శనంగా ఉన్నటువంటి స్వామివారికి మా మనఃపూర్వకమైనటువంటి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ, ఈవేళ ఇక్కడ ముగ్గురు కల్పతరువులు, నిన్న బాజంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, ఆయన ఏమిటి ప్రవచన సార్వభౌముడైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క శిష్యులు. వారి యొక్క వాణి కూడా సరస్వతి ధర్మపురి నృసింహస్వామి వారి యొక్క గర్జనతో కూడుకున్న భాసర సరస్వతి పౌరాణిక వాగ్విలాస బాణి కనిపిస్తుంది. ఈవేళ మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నిటినీ నిన్న రావాల్సిన వాళ్ళం. మాకు కొన్ని విఘ్నాలు కూడా స్వామివారు అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ ఉంటారు. చోదకుళ్ళు లేరు, పాచకుళ్ళు లేరు, పరిచారకుళ్ళు లేరు, ముగ్గురు లేరు మాకు. ఇప్పుడు మేము అక్కడి నుంచి పీఠంతో బయలుదేరి రావాలి అంటే నడిపేవాళ్ళు లేడు, ప్రధానంగా వంట చేసేవాళ్ళు లేరు. ఈవేళ కూడా మా శిష్యుడు చేస్తున్నారు వంట. ఇక అన్నిటికంటే ముందు పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఇవన్నీ తినాలన్నా, ఎత్తాలన్నా, పెట్టాలన్నా ముందు పరిచారక గణం కావాలి. కనుక వారితో అన్నాం, అయ్యా లాస్ట్ మూమెంట్లో మీకు చెప్తాం, చిట్ట చివరి ఘట్టంలో మేము దేవతతో పీఠంతో వస్తామా, మేమే పీఠమై వస్తామా? అభేదం కదండి, అభేద దర్శనోధ్యాన. కాబట్టి మాలో చంద్రమౌళీశ్వరుని పెట్టుకొని తెస్తే కూడా భేదం అయ్యేదేమో. ఈవేళ అభేద రూపాన్ని చెప్పటానికి, భావనా చిత్త లక్షణాలను చెప్పటానికి మేమే చంద్రమౌళీశ్వరుడి యొక్క పీఠంలా మారి మా హృదయస్థానమునందు శారదా చంద్రమౌళీశ్వరుల్ని నిలుపుకొని ఈవేళ ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆ కైంకర్యంలో భాగస్వామ్యాన్ని పొందటానికి చంద్రమౌళీశ్వరుడు మా మనోరూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు అని మేము వాక్పూర్వకంగా సత్యంగా చెప్తూ ఈసారి తప్పకుండా పీఠంతో వస్తాం. మరలా రావాల్సిన వాళ్ళమే, కాకపోతే అననుకూలత. అందుకే వారికి మళ్ళీ ఒక 4 రోజుల ముందు మేము చెప్పాము, అయ్యా మేము పీఠంతో రాలేకపోతున్నాం, ఒకరోజు వచ్చి ఆ రోజు సాయంకాలం అందరితో సత్సంగం చేస్తాం, మరుసటి రోజు కార్యక్రమాన్ని చేసి మళ్ళీ రేపు 4 మాకు రాజమండ్రి చేరుకొని అక్కడి నుంచి హంసవేగంలో వెళ్ళిపోవాలి. మేము
ఎందుకంటే విహంగం అనకూడదు, మాది హంసం, హంసవేగం. హంస శివో శివో హంస అని అంటారు. కాబట్టి ఆ హంసాన్ని ఆశ్రయించి మేము మా చంద్రమౌళీశ్వరుని చేరుకొని అక్కడ నిత్యానుష్ఠానం చేసుకోవలసినటువంటి కాలం తెల్లవారు ముగించుకొని వచ్చాం. మళ్ళీ రేపు సాయంకాలానికి వెళ్ళి ప్రారంభించుకోవాలి. కాబట్టి ఈసారి దేవతలతో పీఠంతో పాటు వచ్చి ఒక 2 రోజులు ఉండేటువంటి అవకాశాన్ని కోరుకుంటూ ఈవేళ తెల్లవారి 2 నుంచి నిర్విరామమైనటువంటి అనుష్ఠానం చేసుకుని బయలుదేరి మేము అక్కడికి వచ్చి అనుకుంటుంటాం విమానయానం సులువని, కానీ దానంత కష్టమైంది ఇంకొకటి లేదు. ఎందుకంటే కాళ్ళకి ఇంటి దగ్గర కూర్చుందాం అనుకోండి, కాస్త మనకు వికారంగా ఉంటుందే తప్ప అది ఎక్కడ కదలాల్సిన అవసరం లేదు, నేరుగా స్థానానికి చేర్చేస్తుంది. ఇది అలా కాదు, లేయాలి, అనుష్ఠానం చేసుకోవాలి, 2 గంటల ముందు విమానస్థానానికి చేరుకోవాలి, అక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోంటే కూర్చోవాలి, లేయంటే లేయాలి, పడుకోమంటే పడుకోవాలి, వద్దంటే వెళ్ళిపోవాలి. ఇవన్నీ చేసి గాల్లోకి నుంచి కిందికి దిగి మళ్ళీ ఎక్కడి నుంచి 1.5 గంటల సేపు ప్రయాణం చేసి, దీనికంటే మేము వాహనంలో వచ్చింటేనే బాగుండేది, కాకపోతే చోదకొళ్ళేడు. అందుకే కృష్ణ పరమాత్మ అభావంలో యుద్ధం అసంభవం, చోదకులు లేకపోతే ప్రయాణం యతులకు అసంభవం. కాబట్టి ఈ కురుక్షేత్రాన్ని జయించేటువంటి పరిస్థితుల్లో మాకు మరల కూడా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ సహవాసంతో మరల పీఠాన్ని అమలాపురం గ్రామంలో ఇంకొకసారి తెచ్చిపెట్టి అందరినీ కూడా ఆ యొక్క చంద్రమౌళీశ్వరుడు యొక్క తీర్థంతో అనుగ్రహిస్తామని సభాముఖంగా మాటిస్తూ ఒక అరగంట 30 గంట మనం ఈవేళ సత్సంగం చేశాం. దాంట్లో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి 30 మందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి వేదాంత వాక్యం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కలిసిపోయి ఉండటం వల్ల అర్థమైనట్టుగా ఉంటుంది. కాకపోతే తెలుగులో ఒకటే మాట, దేవుడికి జీవుడికి భేదాన్ని మనం ఏ రోజు పోగొట్టుకుంటామో ఆ రోజు జన్మరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది. ఈ విషయాన్ని మనం ఈవేళ చెప్పుకోవాలి అనేటువంటి ధర్మ మార్గ ప్రచారంలో ఇక్కడికి వచ్చి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం. ముందు అందరితో కలవాలట. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు శంకర భగవత్పాదులు. సత్సంగం చేయాలి. సత్సంగం అంటే ఒకటే కూర్చొని గోడతో మాట్లాడుకోకూడదు, ఒకడు ఇంకొకరితో మాట్లాడాలి. మనకు తెలియంది వారిని అడగాలి, మనకు తెలిసింది వారికి చెప్పాలి, మనకు తెలియంది వారి దగ్గర చెప్పించుకోవాలి. నిస్సంగత్వం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండకూడదు. ఎప్పుడు మాట్లాడుతుంటే వచ్చినాడు బాబు వీడికి ఇక్కడి నుంచి ఎంచుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటా. పురాణము రాత్రిపూట 1 గంట, తెల్లవారిపూట లేదంటే 7 రోజులు పెట్టుకొని మొత్తం కథన్నా వినాలి, లేదంటే 1 గంట సేపు ఒక ఘట్టాన్నన్నా వినాలి. 24 గంటలు పురాణమే చెప్పుకుంటే ఆకలి నిద్ర ఎవరు చూస్తారండి? కాబట్టి వాటికి కూడా సమయం ఇవ్వాలి. కనుక ఈవేళ 10 ఏళ్ల తర్వాత మరల మాకు 1 గంట సేపు కాలాన్ని రామలింగేశ్వర స్వామివారు అమలాపుర గ్రామంలో ఈవేళ మంగళవారం సాయంకాలంలో సత్సంగం చేసేటువంటి అవకాశం మనకు దొరికింది అంటే కార్యక్రమాన్ని మనమంతా కూడా సజావుగా సాగించుకోవడానికి ఆయన అనుగ్రహం మెండుగా ఉన్నది, అందులో సందేహం లేదు. కాబట్టి మీకందరికీ కూడా సకల దిగ్విజయాలు, సకల శుభాలు కలగాలి. కుటుంబ బాధలన్నీ కూడా మీకు ఉండకుండా ఆ యొక్క రామలింగేశ్వరుడు చెయ్యాలి. మీరు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి సంపత్తి మీకు ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఐశ్వర్యాన్ని ఇస్తూ, మీ పరంపర తరతరాలు కూడా ఈ యొక్క సేవలో తరించాలి అని సభాముఖంగా అందరికీ ఆశీర్వచన నారాయణ స్మృతులు తెలుపుకుంటూ ఇక మనం ప్రసాద దేవత ఆస్వాదనం, 5వ దేవతను మర్చిపోయాం. ఇందాక దేవాలయంలోకి వెళితే ధ్వజస్తంభం ఒక దేవత అన్నాం, ఘంటానాదం ఒక దేవత అన్నాం, ప్రత్యక్షంగా పెట్టినటువంటి శిల ఒక దేవత అన్నాం, పూజారి యొక్క వాక్యములు ఏవైతే వేద ధ్వనులు ఉన్నాయో అది ఒక దేవత అన్నాం. ఈ 4గింటి కలిసిన ఒక దేవత ఉన్నది, ఆ దేవత పేరే ప్రసాదం. ఆ ప్రసాదం లేకపోతే ఈ 4గింటి కోసం దేవాలయానికి ఎవ్వరూ రారు. కాబట్టి ధ్వజస్తంభం చేయించిన వారికంటే, గంటదానం ఇచ్చిన వారికంటే, విగ్రహ ప్రతిష్ఠ చేయించిన వారికంటే ప్రసాదం పెట్టేవారిని మనం ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి. మరి ఒకటే ప్రసాదం పెట్టారనుకోండి, అది కూడా జుగుప్సే. ఏంటండి రోజు పులిహోర పెడుతున్నారే, దద్దోజనము పెడుతున్నారే, ఈవేళ కార్తీక మాసం కదా, కాస్త తీప్పొంగల్ చేయండి, కాస్త శనగలతో కాస్త ఏమైనా గుగ్గిళ్ళు లాంటివి చేయొచ్చు కదా, ధనుర్మాసం వస్తుంది పొంగళ్ళు లాంటివి పెట్టచ్చు కదా. అందుకే ఆ మహానుభావులు ఎక్కడో పుడతారనమాట. పొంగలు పెట్టే దాతలు, పులిహార దాతలు, దద్దోజనం దాతలు అందరూ వస్తారు.
నిజానికి ఇన్ని కలిసినటువంటిది ఏదైనా ఇవి పుట్టాలి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి పుట్టాలి అంటే మనకు ప్రసాదం తప్పక కావాలి. కనుక ఈవేళ మీరందరూ శీఘ్రంగా వెళ్ళి రాత్రి ప్రసాదాన్ని తీసుకుని రేపు తెల్లవారి పరాశక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని మనం ప్రతిష్ఠ చేసుకుని వెంటనే పరాశక్తికి పరాయోగంగా ఉన్నటువంటి కుంభాభిషేకం చేసుకునే అవకాశానికి తొందరగా తమరందరూ కూడా వచ్చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ కలుద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. చెప్పాలి అందరూ కూడా. స్వామివారికి దక్షిణ ఇవ్వాలి, మాకు వాగ్దక్షిణ కావాలి. అందుకే ఇందాక చెప్పాం పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఎందుకు ఇంతసేపు స్వామివారు ఇది సోదె చెప్పినట్టు చెప్పాము. సోదె అంటే జ్యోతిష్యం. పూర్వకాలంలో సోదెమ్మలు వచ్చేవారు తెలుసు కదండమ్మా. సోదె చెప్పించుకుంటామంటే ఏమిటంటే ఆవిడ కాకపోతే చెప్పేది తక్కువ, రాగాలు ఎక్కువ. సోదె చెప్తామమ్మా, సోదె చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేదు లేనట్టు చెప్తాం, బయట పోయింది పోయింది. అది కాదు, పాయింట్కి రమ్మంటాను చూసారా, అందుకు సోదె అన్నారు దాన్ని. ఈవేళ ఆ ఒక్క విషయం చెప్పడానికి ఇంత సోదెలాగా మనం అంత పురాణాన్ని చెప్పినా మీరు పలక్కపోతే నిజంగా మాది సోదే అవుతుంది. కాబట్టి మీ కంఠంలో ఉన్నటువంటి సిగ్గు భయాన్ని తీసేయటానికే జగద్గురువులు లోకంలో తిరుగుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అభేద రూప ధ్యానో యోగ కాదు. మీ కంఠంలో దాగి ఉన్న భయమే లోకానికి హానికారకం. కంఠాన్ని జయించిన వాడి యొక్క కంఠం లోకానికి ఒక లోక కంటక నివారకం. అందుకే గట్టిగా మాట్లాడేవాడికి లోకమంతా భయపడుతుందయ్యా. ఆ గట్టిగా మాట్లాడేవాడు సత్యం మాట్లాడాడు అనుకోండి, రావణాసురుడు అరిస్తే 14 లోకాలు అతలాకుతలమైపోయేవాడు. కానీ రావణాసురుడు రాముడిని చూసి మౌనంగా ఉన్నవాడిని చూసి భయపడుతూ ఉండేవాడు. అలా చెప్పి మీరు మౌనంగా ఉండకండి. ఎందుకంటే మనం మౌనంగా ఉండాలి అంటే ముందు అరవాలి. అదే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహంతో మౌనం వహించాలి, కానీ భయంతో వహించకూడదు. ఇది సైకలాజికల్. చూడండి, శంకర భగవత్పాదులు ఏ ఒక్క వాక్యాన్ని వృధాగా చెప్పరు. నైనా ముందు అరువు, ఆ తర్వాత అరవకుండా కామ్గా ఉండు, ఆ తర్వాత మోహాన్ని త్యజించుకో, అన్నీ నీకు దాంతో బట్టి పోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు మోహంలో ఉంటారా, ఆ స్వామివారు చెప్తే మనం చెప్పేది ఏమిటి అని అహంకారంలో ఉంటారా, లేదు లేదు ఇదేదో మనకు పనికొచ్చేటువంటి పాయింటే అని అనుసరిస్తారా, అది మీ ఇష్టం. హర నమః పార్వతీపతయే. ఇంతమంది ఉన్నారు, దాదాపు 100 మంది పైన ఉన్నారు. 100 మంది గర్జిస్తే మేఘం కూడా పనికిరాదట. ఆ విద్యుల్లత ఒక్కసారి ఆకాశంలో ఎవరయ్యా కోంతరిక్షే శబ్దం కరోతి అని వేదంలో ఉన్నది. అంతరిక్షంలో ఎవరెవరు వస్తున్నారు అంతంత పెద్దగా. వర్షాలు వచ్చినప్పుడు మనం తలుపులు వేసుకుని పడుకుంటున్నాం. అయినా అంత శబ్దానికంటే కూడా కారణం మేఘనాథుడు. రాక్షసుడికి పుట్టినటువంటి వాడే ఒక మేఘధ్వని చేస్తే మనం దేవుడి యొక్క నామాన్ని చేస్తున్నాం. అక్కర్లా, గట్టిగా చెప్పండి. హర నమః పార్వతీపతయే. పర్లేదు, గొంతులో ఉన్న ఉదాన వాయువును ఆశ్రయించి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధం కంఠంలోనే ఉంటుందండి, ఇక్కడే ఉంటుంది. అందుకే సత్యం చెప్పడానికి మనసులో ఎన్ని ఆలోచనలు వస్తే అన్నీ చెప్పడానికి ప్రారంభం చేస్తే ఖచ్చితంగా తెల్లవారు నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర దెబ్బలు తింటాం మనం, అందులో సందేహం లేదు. ఇప్పుడు నాకు ఎవరన్నా చూసినప్పుడు మనసు దాన్ని పరివర్తించి అయ్యా చాలా మంచివాడండి అంటుందే తప్ప నీ అంత పాపాత్ముడు ప్రపంచంలో లేదు అని మనసు చెప్పినట్టుగా నోరు పలికిందనుకోండి. కానీ పలకగలిగినటువంటిది హర నమః పార్వతీపతయే. అందుకే నామం సత్యం. నీ మనసులో కలిగిన వెంటనే పలకగలిగిన సత్యం ఏదైనా ఉన్నది అంటే భగవన్నామము తప్ప నువ్వు ఆయనకు ఒరే కూడా చేర్చుకోవచ్చు. ఎరా రారా పోరా. అందుకే రామదాసు వారు ఓ రామ నీ నామం ఎంతో రుచి రా అన్నారు. రమ్మన్లే, ఒరే నీ నామం రుచి రానే అన్నారు ఆయన. అది భక్తి. అదే మనము తల్లి తండ్రి గురువు దైవం ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒరే రారా అంటే నీ మీద నాకు భక్తి ఉంది అంటే కొడతారు. అంతే కదండి. ఏమిటి నాకు భక్తి అండి, అతిశయించిన భక్తితో నీ నామం నాకు చాలా రుచిగా ఉంది కాబట్టి ఎవరో ఇక్కడ పాపం శ్రీనివాసులు అనేటువంటి ఆయన అంటే ఒరే శ్రీనివాసు నీ నామం చాలా రుచిరా రారా అన్నారు అనుకోండి, వస్తున్నారా నిన్ను సాగు కొడతారా అంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరిని అనలేము.
అనగలిగింది ఎవరైనా ఉన్నారు, వినగలిగింది ఎవరైనా ఉన్నారు అంటే అది పరమాత్మ ఒకటి. అందుకే నామం సత్యం. ప్రపంచంలో నామానికి నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని ఎందుకన్నారు అంటే, అయినా నీ మనసులో ఎట్లా కలిగితే అట్లా పిలవయ్యా నేను వస్తాను. అందుకే మనకేమి జాప్యం లేదు, భయం లేదు. పక్కన వాడు ఈరోజు గట్టిగా అరిచారని చెప్పి నువ్వు గట్టిగా అరిచావరా మరుసటి రోజు మనల్ని అవమానం చేస్తాడన్న బాధ లేదు. ఒకవేళ మరుసటి రోజు వాడు నువ్వు ఎందుకురా మన నిన్నటి రోజు గట్టిగా అరిచావంటే మళ్ళీ ఇంకోసారి హరవణ పార్వతీపతయే అన్నావు అనుకోండి, వీడు జోలికి పోవద్దులే అనుకుంటాడు. అందుకే భక్తుల జోలికి ఎవరు వెళ్ళరు. ఏ భక్తుడి జోలికి వెళ్ళరు అంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, అజామిలుడు ఇత్యాది గజేంద్రుడు, కుంతి, అర్జున, మనలాంటి వాళ్ళ జోలికి ఎవ్వరు రారు. కాబట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ గురుభ్యో నమః. ఒకవేళ ఏదైనా మీకు నొప్పించి ఉంటే నారాయణ అనుకోండి. బాగుంది, ఒప్పించారు స్వామివారు అంటే అప్పటికీ నారాయణ అనుకోండి. నాకేం అర్థం కాలేదు అంటే అర్థం చేసుకోండి, నారాయణ గోవింద హరి. ఈ రెండిటిని గుర్తుపెట్టుకొని జీవితాన్ని సార్థక్యం చేసుకోండి. ఇదే చిట్ట చివరి మాటతో మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం కలుసుకుందాం. గురుభ్యో నమః. చక్కటి అనుగ్రహ భాషను ఇచ్చి మనందరికీ ఆశీస్సు ఇచ్చిన శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారికి నా పాదాభివందనములు తెలియజేస్తూ, ఇది ప్రసంగం కాదు, ప్రవచనం కాదు, అనుగ్రహ భాషణం కాదు, సత్సంగం. అనుగ్రహ భాషణం చెయ్యాలి అంటే ఏదైనా మీరు చేస్తున్నటువంటి కర్మకు వచ్చి వధూవర లేదంటే వ్రత అనుష్ఠాన తపో యజ్ఞ, దీనికి అనుగ్రహ భాషణం. లేదు పురాణాన్ని ముందు పెట్టుకున్నాము అంటే ప్రవచనం. ఆశీర్వచనం చేయడానికి వచ్చామంటే ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, శుభం భూయాత్. ఈవేళ మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే శంకరుల వాక్య ప్రతిపాదన. అందుకే ఆ మాట నేను క్లారిటీ ఇవ్వాలి. సత్సంగం ఈవేళ మనం చేసుకుంది మీకు తెలియని పాయింట్లు నేను చెప్పలే. నాలో ఏవైనా అజ్ఞాన సంబంధము చేత తెలియకుండా లోపలికి పోతున్నాయి అంటే మీతో నేను పంచుకుంటున్నా. కాకపోతే మీతో పంచుకోవటం వల్ల వచ్చిన ఆనందము అభేద జ్ఞానాన్ని కలగజేయటానికి ఇంకా ఆనందంగా మారింది. కాబట్టి మీరందరూ కూడా సత్సంగంతోనే మనము సమం. ఇప్పుడు నేను చెప్పిన వాడు అది కూడా అన్నాం అనుకోండి, ఇంకేంటి అభేదం, స్వామివారి గంటసేపు అభేదం చెప్పి నేను గొప్ప అనుకున్నాడండి అంటారు. సత్సంగం సమాన అంతరంగ గుణం సత్సంగం. కాబట్టి సత్సంగం చేశాం అని చెప్పండి. అదే స్వామివారు చెప్పినట్టు మనం సత్సంగం చేశాం. కానీ నేను వేయించిన కుర్చీలు మాత్రం 350 మంది కుర్చీలు వేయించాను. 350 మందికి ఇక్కడ 350 మంది, 100 మంది మాత్రం కాదు. నుంచిన వాళ్ళు అంతా కలిసి 400తో మనం ఇవాళ శ్రీ సర్వమంగళారామలింగేశ్వర స్వామి సమక్షంలో మనం సత్సంగం చేశాం. ఊత పదం 100. మామూలుగా ఏమంటుంటామంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో కరెక్ట్ కౌంట్ మీకు తెలుస్తుంది. మా కంటికి ఏదొస్తే అది కౌంట్, దానికి కౌంటర్ లేదు, జస్ట్ ఎన్కౌంటర్ తప్ప. కాబట్టి ఇప్పుడు మాకేమిటంటే 100 మందికైనా చూసుకుందాని అంటాను, చూసారా, అది ఊతపదం. శతం చేయవ సహస్రంచ లేవు. 100 దాటిన తర్వాత మా మాట 1000కే వెళుతుంది తప్ప మధ్యలో ఉన్నటువంటి కౌంటింగ్ని మనం సరిగ్గా చేయలేం కనుక 100 అంటే అనంతమని అర్థం. ఈసారి పెద్ద గ్రౌండ్స్లో మీరు ఒక 25,000 కుర్చీలు వేస్తే 1,00,000 మంది రావాలి అని కోరుకుంటున్నాం రవి గారు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో కూడా వారి నోటి నుంచి వచ్చిన ఆ వాక్ సఫలీకృతం అవ్వాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, స్వామివారు చెప్పింది ఏమిటంటే రేపు ఉదయం మన ప్రతిష్ఠలకు వచ్చేవారందరికీ కూడా ఆ రామలింగేశ్వర జపమే దానికి చాలా శక్తిని ఇస్తుందని వారు తెలియజేస్తున్నారు. అంచేత
కుంభాభిషేక ప్రతిఫలం, ధ్వజస్తంభ ప్రతిఫలం, మీ యొక్క నామజపం, ఆ ఫలమే రేపు మనందరూ కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి మనం ప్రారంభించి మీ యొక్క జపంతో అంటే ఓం నమః శివాయ శివ పంచాక్షరితో రేపు మన ఆలయ ప్రాంగణం స్వామివారు ఇందాక చెప్పారంటే అంటే పొద్దున్న నుంచి మీరు అంత పూజల్లోకి వచ్చిన పౌర్ణికి వాటికి కొంచెం గొంతులు పట్టేసాయి కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అంత సెట్ అయ్యి రేపు పొద్దున వస్తారు కాబట్టి మీ అందరూ కూడా రేపు ఉదయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఆ ఓం నమః శివాయ శివ పంచాక్షరిని అలా పఠిస్తూ ఉంటే మనకి మా ఆలయానికి మన గ్రామానికి మన ధర్మానికి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ పొద్దున్న అందరూ కూడా తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి అందరూ కూడా కుంభాభిషేకానికి మనం పాల్గొనే వారందరినీ కూడా పైన స్వామివారి ఆశీస్సులతో స్వామి అక్కడ ఉంటారు. స్వామివారి ఆశీస్సుతో పైకి వెళ్ళి మనం అభిషేకం చేయడం, స్వామివారి ముందు గర్భాలయంలో అభిషేకం చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఉన్నాయి. అంచేత ఎట్టి పరిస్థితిలో మీతో పాటు 10 మందికి చెప్పి మన దగ్గర వచ్చింది ఏంటంటే ఇంటి పక్కడికే చెప్పమా వచ్చేస్తాం వాడు కూడా వచ్చేస్తాడేమో అని. అది కాదండి, ముందు మౌత్ క్యాన్వాసింగ్ కావాలి. ఇప్పుడు అప్పుడు ఫేస్బుక్లో వేసేటప్పుడు ఈజీ అయిపోయింది. ఆ క్యాన్వాసింగ్ చేసి రేపు 10 మంది భక్తులు తీసుకురండి. స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది. మళ్ళీ వారు చెప్పినట్టు 25,000 మందితోటి 1,00,000 మందితో ఒక పెద్ద సభను అందరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మా మాతిరాజు కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబీకులందరూ కూడా వారి ఆశీస్సులతో వెలుగొందాలని ఎప్పటికీ కూడా తాతగారు 47లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎండోమెంట్స్లో అయితే మాత్రం మేము హ్యాండ్ఓవర్ చేయలేదు. మా సొంతంగా ఇవాళ దాకా కూడా మేమే నడుపుతాం. మరొక ముఖ్య విషయం చెప్తున్నాను మీకు వినండి. అమలాపురంలో ఇన్ని పెద్ద ఆలయాలు ఉన్నా ఏ ఆలయంలో కూడా కుంభాభిషేకం జరగలేదు. మన ఆలయంలో ఇది ద్వితీయ కుంభాభిషేకం, రెండోసారి మనం కుంభాభిషేకం చేసుకుంటున్నాం. అలాగే 2001లో ప్రారంభించిన లక్షరుద్రాక్ష పూజ బ్రహ్మశ్రీ బందకవి రామజోగేశ్వరరావు గారి ఆశీస్సులతోటి మా గురుదేవుడు వార్దేవ్ శ్రీనివాసరావు గారి ఆశీస్సులతోటి ప్రారంభించిన లక్షరుద్రాక్ష పూజ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా 25 సంవత్సరాలు నిరాటంకంగా మీ అందరి సహకారంతో ఆపకుండా 25 సంవత్సరాలు మన ఊళ్ళో లక్షరుద్రాక్ష పూజ జరుపుకోవడం కూడా ఇది ఆ స్వామి ఆశీస్సులు, ఇలాంటి పెద్దలు శుభాశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి అంత కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఇంకో ముఖ్య విషయం, మూడో విషయం చెప్తున్నాం. అమలాపురంలో ప్రైవేటు ఆలయాల్లో ఎక్కడ ఏ ఆలయంలో కూడా పెద్ద ఆలయాలు ఉన్నా కూడా రాజగోపురం అన్నది లేదు. ఉన్నవి 2 ఆలయాలకి రాజగోపురం ఉంది. ఒకటి వెంకటేశ్వర గుడి, 2 మల్లేశ్వర గుడి. ఆ 2 కూడా ఎండోమెంట్స్. ప్రైవేట్ టెంపుల్లో రాజగోపురం కట్టిన ఘనత మన సర్వమంగళారామేశ్వర ఆశీస్సులు మాకు ఇచ్చారు కాబట్టి మా మాచిరాజు కుటుంబీకులు అందరూ కూడా సర్వదా సతత వాళ్ళు ఇంత సేవ చేశారు కాబట్టి ఈ ఆలయాన్ని నాది 3వ తరం. మా తాతగారు, మా నాన్నగారు, తర్వాత నేను, మా 3వ తరం. తర్వాత 4 మా పిల్లలు కూడా ఇంత ప్రతిలో వాడు జర్మనీలో ఉన్నా కూడా వాడి దృష్టి అంతా ఎప్పుడు గుడి పూజల మీద ఉంటుంది. వాడికి 4వ తరం కూడా వాడికి అప్పచెప్పుదామని ఇదంతా ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు తర్వాత ఇంకా ముగిద్దాం. మీ అందరికీ కూడా అక్కడ భోజనం ఏర్పాటు జరిగింది. పొద్దున్నుంచి ఒక ఉపవాసం ఉన్నారు. ఈ రాజగోపుర నిర్మాణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పి అంగర వాస్తవ్యులు పెద్దింటి వెంకటేశ్వరరావు. నాకు అతను సహకారం లేకపోతే, ఎందుకంటే నా దగ్గర రూపాయలు లేవు నేను దిగినప్పుడు, పర్వాలేదండి రూపాయలు తర్వాత చూసుకుందామని నన్ను ఇప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టలేదు. నిజంగా కూడా మేము కాగితం రాసుకున్నప్పుడు టైము పెట్టుకుంటాం, ఈ టైంలో అప్పు చెప్పాలని. నేను అప్పటే మాట అన్నా, మనం టైం పెట్టుకోవడానికి నా దగ్గర అంత డబ్బు లేదు, నెమ్మదిగా చేసుకుంటూ వస్తాను అని చెప్తే ఉత్తరాయణం వెళ్ళకుండా చేసేయాలంటే ఆ పట్టుదలతో మన విజయదశమి రోజు మన కొబ్బరికాయ కొట్టి
మనం ప్రారంభించాం పని. మీరు నాకు కరెక్ట్గా ఏప్రిల్ కల్లా నా పని అప్పు చెప్పాడు. ఈరోజు ఇంత వైభవంగా కూడా రాజగోపుర నిర్మాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంచి అతను కొలుచుకుని ఆ విగ్రహాల గురించి నాకు చెప్తుంటే విగ్రహానికి కూడా చాలా కొలతలు ఉంటాయట. ఇంత పరిమాణం ఉండాలి, ఇది ఉండాలి అని నాకు చెప్పి ఇలా చేద్దామండి ఇలా చేద్దామండి. మీరు డబ్బులకు వెనవట్లేదు కాబట్టి మీరు 10 మంది మెచ్చుకునేలాగా మీకు పలానా రవి గారు కట్టించారు రాజగోపురం అనేలాగా అనిపించుకుంటాను తప్ప నేను చెడ్డగా మాత్రం చేయనండి అని చెప్పారు. అలాగే అతను నిలబడ్డాడు, చేశాడు. ఇవాళ మన అందరితోటి స్వామివారి సమక్షంలో రేపు రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం. ఆ వెంకటేశ్వరరావు కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి కూడా చిరు సత్కారం. స్వస్తి.